వెరీ హ్యాపీ ఈవినింగ్ అందరికీ కూడా 162 బ్యాచ్ లో చేరి మీ ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి వచ్చి మీరు మొదలు పెడుతున్నందుకు మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మొట్టమొదటి రోజు మనం పెట్టుకున్న టాపిక్ ఏంటి అంటే కనెక్ట్ విత్ మెంటర్. సో ఈ ప్రయాణం ఎలా ఉండబోతుంది మీకు ఓవరాల్గా ముందు ఒక ఫ్యూ వర్డ్స్లో చెప్తాను అండ్ దెన్ మళ్ళీ మెంటర్స్తో కనెక్ట్ అవుదాం. మన ప్రయాణం ఎలా ఉండబోతుంది అని అంటే డైలీ షార్ప్ 7:45కి లింక్ ఓపెన్ అవుతుంది. లింక్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ వెయిటింగ్ చేస్తూ ఉంటాము ఎంతమంది వచ్చారు అనేది. వన్స్ 7:55కి ఇప్పుడు నేను 8 o'clockకి ప్లే చేసిన సాంగ్ ప్లే అవుతుంది. ఎగ్జాక్ట్ ఇది 5 మినిట్స్ ఉంటుంది సాంగ్. ఈ 5 మినిట్స్ క్లోజ్ అయిపోగానే 8 o'clockకి షార్ప్గా సెషన్ స్టార్ట్ అయిపోతుంది. డైలీ మీరు వచ్చినా రాకపోయినా మాకు ఏ సంబంధం ఉండదు. షార్ప్ టైం మీరు మెయింటైన్ చేయాలి అని అంటే ఓ ఫ్లైట్ ఎక్కడానికి మీరు ఎయిర్పోర్ట్కి పోతే 2 గంటల ముందు మీకు ఇమిగ్రేషన్ చెక్ ఇన్ అవన్నీ ఉంటాయి. 3 అవర్స్ ముందు ఉంటుంది ఇంటర్నేషనల్ అయితే. అదే ధ్యాసలో ఉంచుకొని లేకపోతే ట్రైన్ మిస్ అయిపోతుందో ఫ్లైట్ మిస్ అయిపోతుందో అన్న ఆలోచనలో డైలీ షార్ప్గా సెషన్కి వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోండి. నా వాయిస్ నాట్ క్లియర్ అని చాట్ చేశారు. ఒకసారి మిగిలిన వాళ్ళకి క్లియర్గా ఉంటే ఇట్స్ క్లియర్ అని చాట్ చేయండి. క్లియర్ సార్. చాట్ చేయమన్నాను సార్, దయచేసి మాట క్లియర్గా వినండి, అదే పాటించండి. యా క్లియర్గా ఉందంట చంద్రశేఖర్ గారు. ఎస్, థ్యాంక్ యూ. సో డైలీ ఇలా మన సెషన్ స్టార్ట్ అయిపోతుంది. డైలీ మీరు ఎంటర్ అవ్వగానే మీ ఒరిజినల్ నేమ్తోని మీరు ఎడిట్ చేసుకోండి, లాగిన్ అవ్వండి. ఒకేసారి డైరెక్ట్గా మీ జూమ్ అకౌంట్లోకి లాగిన్ అయిపోయి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. మీ అందరికీ కూడా చిన్నప్పుడు స్కూల్లోకి వెళ్ళినప్పుడు మీకు అటెండెన్స్ తీసుకునేవాళ్ళు కదా, పేర్లు పెట్టి పిలిచేవాళ్ళు, లేకపోతే రోల్ నెంబర్స్ ఇచ్చేవాళ్ళు. ఏమ రైట్? రైట్ అన్నప్పుడు తంబి ఇవ్వండి ఇట్లా. ఎస్. సో మీకు ఇక్కడ రోల్ నెంబర్స్ అలొకేషన్ జరుగుతుంది. మీ రోల్ నెంబర్స్ మీకు ఇచ్చేసిన తర్వాత మీ మెంటర్స్, ఇప్పుడు పరిచయమైన మెంటర్స్ మీ గ్రూప్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. మీరు ఆ గ్రూప్లో అందరూ యాడ్ అవుతారు. ఇది నెక్స్ట్ స్టెప్. సార్ మ్యూట్లోకి వెళ్ళాలి కాకా గారు, గోపాల్ కాకా గారు మ్యూట్. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, అన్మ్యూట్ మాత్రం చేసుకోకండి, అందరూ మ్యూట్లో ఉండండి ప్లీజ్. డిస్ట్రాక్షన్ అవుతుంది, డిస్టర్బ్ అవుతుంది, మిగిలిన వాళ్ళకి ఫ్లో కూడా తగ్గుతుంది, ఈవెన్ స్పీకర్ కూడా ఫ్లో డిస్టర్బ్ అయిపోతుంది. సో మీకు గ్రూప్స్ క్రియేట్ అయిపోగానే మీ మెంటర్ మీతోని ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళు మీతో మాట్లాడడం జరుగుతుంది అండ్ మీ ప్రయాణం అలా స్టార్ట్ అవుతుంది. అండ్ డైలీ ఈ ఫార్మాట్ ఇప్పుడు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ మేము ఇస్తున్నామో అవి ఖచ్చితంగా మెయింటైన్ చేసేటట్టుగా ప్రయత్నం చేయండి. ఆల్రెడీ టెక్స్ట్ ఒకటి పెట్టడం జరిగింది. ఎవరైనా ఇంగ్లీష్లో ఎక్స్పర్ట్ ఉంటే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, ఆ టెక్స్ట్ని చదివి వినిపించండి, తెలుగులో తర్జుమా కూడా చేయండి. ఎవరైనా ఉన్నారా మీ పార్టిసిపెంట్స్లో? మెంటర్స్ వద్దు అండ్ ఇదొద్దు. అష్మత్ గారు. ఎస్ మ్యామ్. చదువుతారా? Yes, sir. Yes, please. Sir, once more I did. ఫాస్ట్గా ఇంతసేపు చేయకూడదు, టైం చాలా ప్రీషియస్ మనకి. Hello. మీ వాయిస్ వినిపిస్తుంది. Yes, sir. మ్యామ్ మీరు హ్యాండ్ రైజ్ ఎందుకు చేశారు చెప్పండి ఒకసారి. మీరు చెప్పారు కదా సార్ ఇంగ్లీష్ లో ఉన్నదాన్ని ట్రాన్స్లేట్ ఎస్, చేయాలని. చదవండి. మరి ఎందుకు ఆలస్యం, దేనికి లేట్ చేయొద్దు. ఏముంది సార్ చదవడానికి? ఏం లేదా? సరే వదిలేండి అయితే. ఇంకెవరైనా చదువుతారా?
Sir, I అర్థమైందా? am ready to read, but where it is, sir? సార్ వాయిస్ క్లియర్ లేదు చారి గారు. మీ సార్ నెట్వర్క్ స్లో నేను ఉంది. చదవడానికి సిద్ధమే, బట్ వేర్ ఇట్ ఈస్ పోస్టెడ్ సార్? ఎక్కడుంది, మీరు ఎక్కడ సార్ పెట్టారు? వదిలేయండి. మీరు చూడలేదు అనేది అర్థమైపోయింది. చూశారు బట్ కొంచెం ఇగ్నోర్ అయిపోయి ఉంటుంది, ఓవర్లాప్ అయిపోయి ఉంటుంది. సార్ ఇంతకు ముందు కూడా పెట్టాను, 7:33 పెట్టాము. ఈ రోజు దగ్గర దగ్గర 4 సార్లు పెట్టడం జరిగింది. నేనే చదువుతాను. 5 minutes బిఫోర్ రీఛార్జ్ ఫుల్ చేసుకొని మీరు రెడీగా ఉండండి అని పెట్టాము. బీ రెడీ బిఫోర్ 5 minutes విత్ చార్జ్ అని పెట్టాం. కరెక్ట్? ప్లీజ్ టర్న్ on your mobile or laptop camera so that sessions are interactive. ఇది ఖచ్చితంగా పాటించాలి. ఇంకా చాలా మంది వీడియోస్ ఆన్ చేయలేదు, చెయ్యండి దయచేసి. ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోండి అని చెప్పాము. ట్రెడిషనల్ డ్రెస్ ఎందుకు వేసుకోమన్నాం అని అంటే, కొంతమందికి వేరే వేరే మీటింగ్స్లలో బనియన్ల మీద, లుంగీల మీద, హాఫ్ డ్రెస్సెస్తో కూర్చుంటారు. దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే అని చెప్పి ఇది చెప్పడం జరిగింది. ఒరిజినల్ నేమ్స్తో మాత్రమే జాయిన్ అవ్వండి అని చెప్పాము. మీలో ఎవరైనా ఇప్పటికీ కూడా మీ నేమ్స్ లేకపోతే మీరు ఎడిట్ చేయండి దయచేసి. ఆల్మోస్ట్ అందరివి ఉన్నాయి. వెరీ గుడ్. అండ్ ఫిక్స్ యువర్ కెమెరా ఎట్ ఎ ప్రాపర్ ప్లేస్. చాలా మంది ప్రాపర్ ప్లేస్లో లేవు. ఇప్పుడు నేను ఎలా కూర్చున్నాను అలా కూర్చునే ప్రయత్నం చేయండి. రమేష్ గారు కూర్చున్నట్టుగా ప్రయత్నం చేయండి. అండ్ ఇంకా అమర్ గోపీనాథ్ గారు కూర్చున్నారు పర్ఫెక్ట్ గా, అలా కూర్చోండి. మీరు కూడా ట్రై చేయండి. ఫోన్ ని హారిజాంటల్ గా పెట్టాలి. వెంకట్ సుబ్బారావు గారు కూడా పెట్టారు పర్ఫెక్ట్ గా. నేను యాడ్ చేస్తున్నాను. ఎవరైతే కరెక్ట్ గా కూర్చున్నారో వాళ్ళని. అరవింద గారు కూడా కూర్చున్నారు, అరవింద పెన్మత్స గారు కూడా. ఎస్. అండ్ రాజ్ కుమార్ గారు కూడా కూర్చున్నారు. వీడియో పొజిషన్ పర్ఫెక్ట్ గా ఉన్న జాలూరి నేమయ్య గారు కూడా కూర్చున్నారు, నెహమయ్య గారు. రమ్య కృష్ణ ఆల్సో కూర్చున్నారు. అండ్ వంశీ వడ్డేపల్లి కూడా కూర్చున్నారు. జస్ట్ ఇప్పుడే సెట్ చేశారు. మీకు అర్థమైంది అనుకుంటా మీరు ఎలా కూర్చోాలన్నది. వైష్ణవి కే గారు కూడా కూర్చున్నారు. వీడియో పొజిషన్ చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. రమేష్ బాబు గారు కూడా కూర్చున్నారు. ఇంకా ఎక్కువ మంది రాదు దీంట్లో, అందుకని నేను చూపిద్దామని చెప్పి చూపించాను. మెంటర్స్ ఎవరైనా ఉంటే వీళ్ళందరిది స్పాట్లైట్ రిమూవ్ చేసేసేయండి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ పర్ఫెక్ట్ గా చూసుకోండి. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. కూర్చున్న పొజిషన్ ఇస్ పర్ఫెక్ట్. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ల్యాప్టాప్ ఉంటే కనుక వర్చువల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి. మొబైల్లో కూడా కొన్ని డివైసెస్ సపోర్ట్ చేస్తాయి, కొన్ని డివైసెస్ సపోర్ట్ చేయవు. కాబట్టి వాళ్ళని మనం ఏం చేయలేము. మొబైల్ పెట్టుకున్నప్పుడు ఒకవేళ మొబైల్లో బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్ వాల్ ఏదైనా ఉంటే, ఇప్పుడు నేమయ్య గారు కూర్చున్నారు, వాల్ దగ్గరే కూర్చున్నారు, అలా కూర్చోండి పర్ఫెక్ట్ గా. అండ్ పొజిషన్ పర్ఫెక్ట్ గా పెట్టుకోండి. ఎప్పుడు కూడా వీడియో ఎలా ఉండాలి అని అంటే, ఇలా కంటికి ఎదురుగా పొజిషన్ రావాలి. సేమ్ ఇప్పుడు నేను చూపిస్తున్న స్టైల్లో వస్తే పర్ఫెక్ట్ గా మీ ఐ కాంటాక్ట్ కనెక్ట్ అవుతుంది. పొజిషన్ పర్ఫెక్ట్ గా ఉంది. దిస్ ఈజ్ వన్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్కి వచ్చేస్తే, లైటింగ్ గుడ్ గా మెయింటైన్ చేయండి. ముఖం పైన లైట్ పడేటట్టుగా చూసుకోండి. కొంతమంది అలా లేదు. వెనక నుంచి లైట్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం చీకట్లో కూర్చున్నట్టుగా ఉంటుంది. ఇవి మీకు ఎందుకు చెప్తున్నాం అంటే, రేపటి రోజు మీరు ట్రైనింగ్ ఇచ్చే పొజిషన్కి వెళ్తారు కాబట్టి దిస్ ఈజ్ ద మీకు కరెక్ట్గా పొజిషన్స్ చెప్పే బాధ్యత మాది కాబట్టి చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో లైటింగ్ కరెక్ట్గా పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, మంగళాత్ గారు లైటింగ్ సరిగా లేదు, సైడ్ నుంచి వస్తుంది. లైట్ మన ముఖం పైన ఉండేటట్టుగా చూసుకోండి. దీప్తి జో గారు లైట్ వెనక నుంచి వస్తుంది. అనిల్ కుమార్ గారు స్టిల్ వర్టికల్ గానే ఉంచారు. ఫోన్ ని ఇట్లా హారిజాంటల్ లో పెట్టండి. ఆల్వేస్ హారిజాంటల్ గానే ఉండండి. ఫుల్ స్క్రీన్ వస్తుంది.
ఫోన్ ఇట్లా వర్టికల్ గా పెట్టారు అనుకోండి, మ్యూట్ లోకి వెళ్ళండి, ఎవరో అమ్మ అని పిలుస్తున్నారు. మ్యూట్. హలో, మళ్ళీ చెప్పించుకోవద్దు, మనం చాలా చిన్నపిల్లలం అందరం కూడా. దయచేసి చిన్నపిల్లలు కూడా చెప్పించుకుంటే చాలా బాధగా ఉంటుంది. పెద్దోళ్ళు ఎట్లాగో వినరు, మాకు అన్నీ తెలుసు అనే ఆలోచనలో ఉంటారు. బట్ చిన్నపిల్లలం కాబట్టి వినాలి. ఇలా నిలువుగా పెడితే మీరు ఎప్పుడైనా రికార్డింగ్ చేసినా మీ టీవీలో మీరు ప్లే చేస్తారు అనుకోండి, అటు బ్లాక్ ఇటు బ్లాక్ వస్తుంది, మధ్యలో మాత్రం చిన్నగా వస్తుంది. బట్ అడ్డంగా పెట్టి మీరు వీడియో తీస్తే మాత్రం అద్భుతంగా వస్తుంది. స్టిల్ ఇంకా ఆప్కా శిరీష గారు ఇంకా పెట్టలేదు, మరి ఏంటో ఇబ్బంది తెలియదు. తెలుగు ఏమైనా అర్థం కావట్లేదా, లేకపోతే ఇంకేదైనా వేరే భాషలో చెప్పాలా? ఓకే, అర్థమైంది, లేదు ప్రయత్నం సార్, చేసి పెట్టేసి. కెమెరా వేరే. నో ఎక్స్క్యూజెస్, జస్ట్ ఇంప్లిమెంట్ చేయండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, పెట్టారు, సంతోషం. అండ్ నెక్స్ట్ పాయింట్కి వచ్చేస్తే, మెయింటైన్ నీట్ అండ్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ చెప్పాను. ఒక బుక్, ఒక పెన్ పెట్టుకోండి, ఒక వాటర్ బాటిల్ కూడా పెట్టుకోండి. వాటర్ బాటిల్ ఎందుకు అన్నామంటే, డీహైడ్రేషన్ 1.5 hour కంటిన్యూగా తాగకుండా ఉంటే జరుగుతుంది. కాబట్టి మీ ఆరోగ్యాన్ని బాగుపరుచుకునే బాధ్యత మీపైనే ఉంది, నిలబెట్టుకునే బాధ్యత మీపైనే ఉంది, పాడవ్వకుండా కాపాడుకునే బాధ్యత మీపైనే ఉంది. కాబట్టి దయచేసి వాటర్ బాటిల్ కూడా పెట్టుకోండి. మీకు డైలీ 7 o'clock షార్ప్గా ఈ జూమ్ లింక్ వస్తుంది, ముందు రాదు, తర్వాత ఉండదు. అస్మత్ గారు వీడియో హారిజాంటల్ గా పెట్టాలి. సో ఇవి బేసిక్స్. ఇవి మళ్ళీ మీరు గ్రూప్ లో ఆల్రెడీ దగ్గర ఈ రోజు 4-5 సార్లు వచ్చింది, మీరు చెక్ చేయండి. రేపటి నుంచి ఖచ్చితంగా మెయింటైన్ చేయండి, ఓకేనా? ఇది డైలీ పాటించాల్సిందే అన్డౌటెడ్లీ. అండ్ వీడియోస్ ఆన్ చేయాలి ఖచ్చితంగా. డైలీ అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది, మీరు వచ్చారా లేదా అనేది అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. అమ్మ అస్మత్ గారు, మీ మొబైల్లో రొటేట్ అనేది లాక్ అయి ఉంటుంది, ఆ రొటేట్ ని అన్లాక్ చేయండి, వీడియో ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. లేకపోతే ఓ పక్క నుంచి ఇట్లా చూస్తున్నట్టుగా వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. సో లెట్స్ మన జర్నీ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఈరోజు మనము మీ మెంటర్స్ ఎవరు, వాళ్ళతో మీ ప్రయాణం ఎలా ఉండబోతుంది, వారి మాటల్లో విందాం. అండ్ ముందుగా మన భారతదేశ సంస్కృతి ప్రకారం మనమందరం కూడా ఆడవాళ్ళని బాగా గౌరవిస్తాము, ఆడవాళ్ళని దేవతల్లో చూస్తూ ఉంటాము, దేవతల్లాగా పూజిస్తాము. అందుకనే భూదేవి అన్నారు. నదులన్నిటినీ కూడా, మీకు ఏ నదికి కూడా ఒక మగవాళ్ళ పేరు ఉండదు, ఎందుకనంటే జీవనదులు అవి, జీవం ఇస్తూ ఉంటాయి. ప్రాణానికి ఉపయోగపడే మంచినీళ్ళని, ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడే మంచినీళ్ళని ఇచ్చే జీవనదులు, ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. అలాంటి ఆడవాళ్లతోనే మనం మన సెషన్ని మొదలు పెడదాము. మా ఇంటి ఆడపడుచు, మేమందరినీ ఇలాగే పిలుస్తాము. మీరు ఒక్కసారి ఇంపాక్ట్ కి కనెక్ట్ అయ్యారు అంటే, మా ఇంట్లో ఒక చెల్లిగాను, ఒక అక్కగాను, ఒక పిన్నిగాను, ఒక బాబాయ్ గాను, ఒక అన్నగాను, తమ్ముడుగాను ఉంటారు తప్ప వేరే ఎటువంటి అదర్ దాన్ దిస్ ఎటువంటి రిలేషన్స్ మేము మెయింటైన్ చెయ్యము, మాకు వద్దు కూడా అవన్నీ. సో అటువంటి మా ఆడపడుచు అయిన నాగలక్ష్మి కొలిపాక గారితోని మనం ఈనాటి పరిచయ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. అమ్మ, మీ పరిచయం తెలియజేస్తూ, మీ టీంకి, మీకు ఇప్పటికి సభ్యుల్ని మేము ఇవ్వలేదు, బట్ ఈరోజు మీకు అలకేట్ చేస్తాము. మీ సభ్యుల్ని మీరు ఎలా నడిపించబోతున్నారు అనే విషయాన్ని తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మ, ప్లీజ్ వెల్కమ్. నా వాయిస్ వినిపిస్తుంది కదండి క్లియర్, ఎస్. ఓకే. ఇన్ఫాక్ట్ మిత్రులకి అందరికి వందనాలు, అభివందనాలు. స్టార్టింగ్ సహజంగా మనుషుల్లో 2 types ఆఫ్ ఉంటారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉంటారు. ఒకసారి వాళ్ళు నేను చెప్పిన తర్వాత చూడండి, ఒకరిని ఫాలో అయ్యేవాళ్ళు, ఒకరు ఇండివిజువల్ గా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోగలిగిన వాళ్ళు ఉంటారు. అంటే నిర్ణయం నేనే తీసుకోవాలి అంటే ఇంకా ఇంకొక మనిషిని చేర్చుకోకుండా మోనార్క్ లాగా ఉండడం కాదు. అసలు ఒక విషయం మీరు ఫస్ట్ తను ఒక నిర్ణయానికి రావాలి, తర్వాత సెకండ్ ఒపీనియన్ కి మనకన్నా
జీవితంలో తెలిసిన వాళ్ళతో కానీ లేకపోతే మనకి మంచి రిలేషన్ ఉన్న వాళ్ళతో మనం ఆ విషయాన్ని మనం షేర్ చేసుకోవాలి. మీకు బాగా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇట్లాంటి వీళ్ళిద్దరికి రాముడు లక్ష్మణుడు. ఇక్కడ రాముడు దేవుడా మనిషి అనేది కొంచెం సేపు మీరు పక్కన పెడితే రాముడు ఎప్పుడు కూడా తన నిర్ణయాలు తను తీసుకుంటాడు. తను తీసుకున్న నిర్ణయాన్ని నలుగురికి చెప్తాడు. తన స్నేహితులకు లేకపోతే తన అన్నదమ్ములు తన తమ్ముళ్ళకి తర్వాత తనతో పాటు జర్నీ చేసిన కిష్కింధకాండలో ఉన్న వాళ్ళకి ఆ పర్సన్స్ వానరులకు కానీ ఇట్లా అందరికీ కూడా ఇక్కడ మీరు ఒకటి కూడా ఇంకోటి కూడా నేర్చుకోవచ్చు. టీమ్ బిల్డింగ్ ఎలా నేర్చుకోవాలని ఇంకోటి దీన్ని చూసి మీరు నేర్చుకోవచ్చు. లక్ష్మణుడు ఎప్పుడు కూడా వాళ్ళందరినీ ఫాలో అవుతాడు. ఇక్కడ నేను లక్ష్మణుడు తక్కువ రాముడు ఎక్కువ అని కాదు, ఫాలో అవడము ఇండివిజువల్ గా నిర్ణయం తీసుకోవడం గురించి నేను ఎక్స్ప్లెయిన్ మీకు చేస్తున్నాను. మీరు ప్రెసెంట్ ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు మీరందరూ కూడా ఇవాళ ఆలోచించుకోండి స్టార్టింగ్. ఎందుకంటే మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక అడుగు ముందుకు వేశారు. ప్రతి మనిషికి కూడా లైఫ్ లో ఎంతో కొంత ఎదగాలి అని ఉంటుంది. ఆ ఎదగటం ఓన్లీ డబ్బు మాత్రమే కాదు అనేది అందరికీ తెలిసిన విషయం. తను కనీసం తన కుటుంబంలో ఉన్న వాళ్ళకైనా కానీ ఒక రోల్ మోడల్ గా ఇతన్ని చూసి లేకపోతే ఈమెను చూసి మనం మన జీవితాన్ని దిద్దుకోవచ్చు అనే స్థాయికి అందరికీ మనందరము ఎదగాలి. అది ప్రతి మనిషి కర్తవ్యము. అదేదో 1% కి ఉండటం కాదు. నేను ఎక్కువ మంది ఏంటంటే ఇతరులను చూసి నేర్చుకుంటారు. చాలా తక్కువ మంది ఎక్కడో మహాత్ములు ఉంటారు. వాళ్ళకు వాళ్ళే మోటివేట్ చేసుకుంటారు. మోటివేట్ కూడా 2 types ఆఫ్ ఉంటుంది మోటివేషన్స్. ఒకటి ఇన్నర్ మోటివేషన్ ఉంటుంది, ఒకటి బయట నుంచి వచ్చే మోటివేషన్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే బయట నుంచి వచ్చిన మోటివేషన్ మాత్రమే చాలదు, ఇన్నర్ మీలో కూడా మార్పు రావాలి. లైక్ రేపటి నుంచి మనం సెషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మీకు మేము డైలీ అసైన్మెంట్స్ ఇస్తాం. ఆ అసైన్మెంట్స్ మీరు చెయ్యండి అని మేము రోజు చెప్తాం మీకు. మాకు ఈ 30 రోజులు అదొక పాట. చెయ్యండి అంటాము. ఇది మేము మీకు బయట నుంచి ఇస్తున్న మోటివేట్. మీకు ఇన్నర్ గా మోటివేట్ రావాలి. లేదు వాళ్ళు అలా చెప్తున్నారు, ముందు నేను నేర్చుకోవడానికి ఇక్కడ దాకా వచ్చాను, నేను ఎందుకు చెయ్యాలి అని మీకు మీరు ఇన్నర్ గా మోటివేట్ చేసుకుంటూ కనుక మీరు ఈ బయట నుంచి వచ్చేదాన్ని ఇన్నర్ గా మీ దాన్ని కూడా మీరు రెండింటినీ తీసుకున్నారంటే ఈ 30 రోజుల తర్వాత మీరు ఏ ఉద్దేశంతో ఈ జర్నీని స్టార్ట్ చేశారో దానిలో మీరు ఫుల్ఫిల్ అవ్వరు, నేర్చుకుంటారు. దానిని తరువాత నుంచి మీరు ఎలా మీ జీవితంలో మీకు అన్వయించుకుంటారనే దాన్ని బట్టి ఉంటుంది. అంతే తప్ప ఈ 30 రోజుల్లో అద్భుతం జరిగిపోతుంది, నేను ఏదో ఒక ట్రాన్స్ఫర్ అసలు నాలో ట్రాన్స్ఫర్మేషన్స్ జరిగిపోయి నాలో మీరు ఎలా తీసుకెళ్తారు? మోటివేషన్ వద్దు, మీ గ్రూప్ ని మీరు ఎలా తీసుకెళ్తారు షార్ట్ గా చెప్పండి. మీకు ఇచ్చిన గ్రూప్ ని మీరు ఎలా తీసుకెళ్తారు చాలా షార్ట్ గా చెప్పండి. ఇంకా చాలా మంది మాట్లాడాలి. జోగారావు గారు నాకు ఇచ్చే మెంబర్స్ ని అందరినీ కూడా వారిని మోటివేట్ చేస్తూ నా టీం ని ముందుకు తీసుకువెళ్ళి నెంబర్ 1 స్థానంలోకి తీసుకువెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. నాకు వచ్చే టీం మెంబర్స్ కూడా అలాగే నాకు సహాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీరు ఏం చేస్తుంటారో మీ విషయం చెప్పాలి కదమ్మా. సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చి మీ పరిచయం చేసుకుంటూ మీ టీం ని ముందుకు ఎలా తీసుకెళ్తారు, ఇది నేను అడిగిన ప్రశ్న. ప్లీజ్. పేరు నాగలక్ష్మి కొలిపాక. నేను 61 బ్యాచ్ లో TTWS కంప్లీట్ చేసి 1.5 year నుంచి కూడా నేను బంధం టీమ్ లో జర్నీ చేస్తున్నాను. నేను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో అడ్మినిస్ట్రేషన్ లో చేస్తాను, హైదరాబాద్ లో ఉంటాను. నాకు ఇచ్చే టీం మెంబర్స్ ని నేను వాళ్ళకి నేను కమ్యూనికేట్ చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళగలుగుతానని ఆశిస్తున్నాను. నాకు వచ్చే మెంబర్స్ కూడా అలాగే రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇచ్చే మెంబర్స్ ఎలా ఉండాలి అనేది మీరు ఊహించారు. బట్ మేము అనుకుంటున్నాం ఏంటంటే ఎవరు వచ్చినా మీరు తయారు చేయగలరని మా నమ్మకం. ఖచ్చితంగా మీ మీద మాకు కాన్ఫిడెన్స్ ఉంది. మీరు ఇంతకు ముందు చేసి ఉన్నారు, మేము చూస్తున్నాం కాబట్టి. సో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నన్ అదర్ దాన్ ఇంకొక అద్భుతమైన ట్రైనర్ అండి. రీసెంట్గా ట్రైనింగ్ కంప్లీట్ చేశారు. తను కంప్లీట్ చేసి తను మోటివేట్ అవుతూ ఇంకొక 11 మందిని ఈ బ్యాచ్లో ఆయన మోటివేట్ చేసి మీరు మారితే బాగుంటుంది, నేను చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను, మీరు అయితే బాగుంటుంది అని చెప్పి ఆయన కూడా ట్రాన్స్ఫార్మ్ అయ్యి మోటివేట్ అయ్యి ఇంకో 11 మందిని కనెక్ట్ చేశారు. ఆయన
ఆయన ఏం చేస్తున్నారు, ఆయన ప్రొఫెషన్ ని తెలియజేస్తూ ఆయనకి ఇచ్చిన టీంని ఆయన ఏ రకంగా తీసుకెళ్తారు అనేది ఆయన మాటల్లో విందాం. రిజోబాబు గారు ప్లీజ్. Happy evening, all. Sir, is my sound audible, sir? So my name is Rijo Babu. I am the native of Kerala. I work in Vanaparthi district and I am the headmaster of a primary school. So education is a continuous thing in our life. So from birth to death, we learn many things. So here there is no age limit. Any person can learn anything without feeling any shy. So the members who are allowed to me, 100% I will help them and I will learn from them and I will also help them. So 24/7, anytime I am ready to work with you and I feel very happy to be the part of the Impact family. And I heartily welcome all the people who are joined in this. So really in these 30 days, you will feel very happy. And what you have learned in the past is different. What you are going to learn in the present is different. Thank you, sir. థ్యాంక్ యూ సో మచ్ రిజోబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్. అండ్ నెక్స్ట్ ఒక నాగలక్ష్మి గారిని చూసాం కదా, ఇంకొక నాగలక్ష్మి గారు కూడా ఉన్నారు. ఆవిడకి ఇంటి పేరు ఎంత అద్భుతం అంటే, ప్రపంచంలో ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, లేకపోతే యుఎస్లో ప్రెసిడెంట్ అయినా సరే, మన ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా సరే, ఆమె ఇంటి పేరుతో పిలిస్తే అసలు ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఆమె ఇంటి పేరు ఏంటంటే మేడం. ఇంటి పేరే మేడంతో వచ్చారు ఆవిడ. సో మేడం నాగలక్ష్మి గారిని మనం ఇన్వైట్ చేద్దాము. ఆవిడ ఇంతకుముందు 135 బ్యాచ్ మనం చేసినప్పుడు బెస్ట్ మెంటర్ అవార్డు కూడా తీసుకున్నారు ఆవిడ. సో ఈసారి మళ్ళీ ఆవిడ ఏం చేయబోతున్నారో ఆవిడ మాటల్లో విందాం. ఓకేనా? ప్లీజ్ మేడం. థ్యాంక్ యూ సార్. హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ నాగలక్ష్మి అండి. నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటానండి. అలాగే ఆన్లైన్ లో ఇమిటేషన్ జ్యువెలరీ సేల్ చేస్తానండి. నేను ఇంపాక్ట్ లో 90 బ్యాచ్ కంప్లీట్ చేశాను. ట్రైనర్ వర్క్ షాప్ 90 బ్యాచ్ కంప్లీట్ చేశాను. ఎన్నో ఏపీఎస్ బ్యాచ్లకి యంగ్ మైండ్స్ కి కూడా మెంటర్ గా వర్క్ చేశాను. అలాగే టీటీడబ్ల్యూఎస్ కి కూడా 3 బ్యాచెస్ కి మెంటర్ గా చేశానండి. 2 బెస్ట్ మెంటర్ అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. ఇంపాక్ట్ లోకి వచ్చాక ఫస్ట్ నాకు చాలా భయం వేసేది. ఎవరితోటైనా మాట్లాడాలి అంటే చాలా చాలా భయం వేసేది. ఇంపాక్ట్ లోకి వచ్చాక ఒక ధైర్య సాహసే లక్ష్మి లాగా తయారయ్యాను. నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇంపాక్ట్ లోకి వచ్చిన తర్వాత. మనము ఇంపాక్ట్ లోకి వచ్చిన తర్వాత మనం వదులుకోవాలనుకున్నా కానీ వదులుకోలేమండి. అంత బాగుంటుంది. ఇంపాక్ట్ అనేది ఒక సముద్రం లాంటిది. మనము ఒక స్పూన్ తోటి కూడా ఎవరికి ఎంత చేతనైతే అంత నేర్చుకోవచ్చు. ఇంపాక్ట్ లో చాలా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు వచ్చే పార్టిసిపెంట్స్ కి నాకు చాదనేంత హెల్ప్ చేస్తూ ఉంటాను. నాకు సపోర్ట్ గా ఉంటే నేను ఎంతవరకైనా మిమ్మల్ని తీసుకొని వెళ్ళగలుగుతాను. నేను కూడా ఈ బ్యాచ్ లో కూడా ఫస్ట్ బెస్ట్ మెంటర్ అవార్డు సంపాదించాలి. ఆ గోల్ కూడా నాకుంది. నాకు వచ్చే పార్టిసిపెంట్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ గా ఉంటారని కోరుకుంటున్నాను. అలాగే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను మీకు అందుబాటులో ఉంటాను. ఏ డౌట్ వచ్చినా కూడా నన్ను అడగొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. 1 మినిట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ నాగలక్ష్మి మ్యామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. పోటీ చాలా రసవత్తరంగా ఉంది కదా. ఒకరిని మించి ఒకరు మా పార్టిసిపెంట్స్ ని మేము తయారు చేసి చూపిస్తాం, మేము తయారు చేసి అద్భుతంగా మార్చి చూపిస్తాం అని అంటూ ఉన్నారు. మీరు మాత్రం మామూలుగా వదలకూడదు వాళ్ళని. ఏ డౌట్ వచ్చినా సరే అస్సలు మొహమాట పడకండి, డైరెక్ట్ గా అడగండి. సూట్ కేసు పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి, బట్టలు సర్దుకొని కూడా వెళ్ళిపోవచ్చు మీరు. వాళ్ళు ఏం లేదు, మంచిగా భోజనం పెట్టి మరి మీ డౌట్లు క్లియర్ చేస్తారు. టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మాకు ఈ పోటీ ఉంటే అసలు ఆ కిక్కే వేరుగా ఉంటుంది. సో పోటీ పడతారా మరి? మీరు తంబి ఇవ్వండి. మీరు ఏ గ్రూప్ లో ఉంటారో మీకు తెలియదు, ఇప్పుడు మాకు కూడా తెలియదు. ఈ నైట్ మేము వర్క్ చేస్తాము.
గ్రూప్స్ అలకేట్ అయిపోగానే మీ గ్రూప్ లో కోఆర్డినేషన్ ఎట్లా క్రియేట్ అవ్వాలి అని అంటే, రేపే మీరు అందరు మాట్లాడేసుకోవాలి. మన గ్రూప్ వాళ్ళు అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయి అందరు మాట్లాడేసుకొని మనం ఎలా టాప్ లోకి వెళ్ళాలి, మిగిలిన వాళ్ళతో ఎలా బీట్ చేయాలనే ప్లానింగ్స్ రేపటి నుంచి మీరు స్టార్ట్ అయిపోవాలి. అప్పుడు ఆ మజా వేరుగా ఉంటుంది. పోటీ పడుతూ నేర్చుకుంటే చాలా తొందరగా వచ్చేస్తుంది. అసలు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ నాగలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎప్పుడు చూడు నేను లేకపోతే ఈ ప్రపంచానికి వెలుగు లేదు అంటారు వాళ్ళు. అసలు ఆ వెలుగు అనేదే ఉండేది కాదు. ఒకప్పుడు రైళ్లు కూడా వీళ్ళ ద్వారానే నడిచేవి. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా హెల్మెట్ కి లైట్ పెట్టుకునైనా ఆన్లైన్ లో కనిపిస్తూ మెంటర్ గా ఉంటూ ఎంతో మందికి సపోర్ట్ చేసి ఎంతో మంది ట్రైనర్స్ ని మార్చిన మా లవబుల్ పర్సన్ జనార్దన్ రెడ్డి గారిని, వాళ్ళ టీం ని వారు ఎలా తీసుకెళ్తారో కనుక్కుందాం వాళ్ళ పరిచయంతో పాటు. థ్యాంక్ యూ సార్, ప్లీజ్ వెల్కమ్. Sir, happy evening, sir. First of all, I really thank you, sir, giving this wonderful opportunity. Sir, నేను ఇంపాక్ట్ లో, నా పేరు జనార్దన్ రెడ్డి, నేను మంచిర్యాల నుండి సార్, నేను వర్కింగ్ చేసే సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో చేస్తాను. అయితే నేను ఇదైతే అనుకోకుండా నేను 2011 లో నేను మన గురువు గారు గంప నాగేశ్వరరావు గారిని 2011 లో జైహో సక్సెస్ మంత్ర అనే ఒక ప్రోగ్రామ్ వచ్చేది హెచ్ఎం టీవీలో. అది పొద్దున షార్ప్ 7:30కి వచ్చేది. అది నేను ప్రతిరోజు చూడడం వల్ల ఒక రోజు యండమూరి వీరేంద్రనాథ్ గారిది, దేవి పట్టాభి గారిది, మన గురువు గారిది గంప నాగేశ్వరరావు గారి సెషన్లు వచ్చేవి. అప్పుడు నేను సార్ ఏదైతే చెప్పారో నేను అప్పుడు అట్రాక్ట్ అయ్యాను, కనెక్ట్ అయ్యాను. కానీ ఏదైతే ఆ టీవీలో వచ్చింది 1/2 అవర్ అయిపోయింది, కానీ నాకు ఇంపాక్ట్ పరిచయం అయింది మాత్రం 11 years పట్టింది మళ్ళీ నేను కనెక్ట్ కావడానికి. అనుకోకుండా 2022 ఏప్రిల్లో నాకు ఈపీఎస్ ద్వారా ఒక లింక్ వచ్చింది. అప్పుడు కనెక్ట్ అయ్యాను. అప్పుడు ఈపీఎస్ పూర్తి చేసి మనకు ఇంపాక్ట్ లో ఒక మెగా ఇంపాక్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది హైదరాబాద్ లో, హరియాణ కళలో. అయితే అక్కడికి నేను రావడం జరిగింది. అక్కడ 3 days మెగా ఇంపాక్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఒక వండర్ఫుల్, ఒక మహా సముద్రం లాంటిది. నలుమూలల నుండి అక్కడికి వస్తుంటారు. మన 2 రాష్ట్రాలలో చాలా పాపులారిటీ అయిన, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన దేవి పట్టాభిరామ్ గారు కానీ, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కానీ, చాలా పెద్ద పెద్ద గురువులు, ఉన్నత శ్రేణి వాళ్ళు ఉన్నవాళ్ళు అక్కడికి అందరు రావడం జరిగింది. వాళ్ళందరిని చూసిన తర్వాత నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. 3 days అక్కడ మా పాపను తీసుకొని రావడం జరిగింది. అక్కడ ఏదో కొంత నేర్చుకోవచ్చు అన్న ఉద్దేశంగా, అందరిని కలవచ్చు అని. అయితే అక్కడ కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయ్యి నేను కంపల్సరీ ఈ సెషన్ లో ఎవరైతే ఇవన్నీ ట్రైనర్స్ కనిపిస్తున్నారు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు కనిపిస్తున్నారు, వాళ్ళతో సెల్ఫీలు తీసుకోవడం జరిగింది. అయితే నేను అప్పుడు నాకు అనిపించింది, నేను ఎప్పుడు ఇది చేయాలి, నేను ఇక్కడ కనెక్టివిటీ ఉండాలి, ఇక్కడ ఈ చేస్తే నాకు కొంచెం సార్థకత వస్తుందని నేను భావించాను. అదే థాట్స్ లో నేను ఇంటికి రావడం జరిగింది. ఒక 2 days తర్వాత నాకు ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ నా లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఆ కాల్ ఏదైతే వచ్చిందో మన గురువు గారు సుధీర్ సార్ గారు నాకు కాల్ చేయడం జరిగింది. కాల్ ఎప్పుడైతే చేశారో నేను ఇమీడియట్లీ కనెక్ట్ అయిపోయాను. ట్రైన్ వర్క్ షాప్ 54th బ్యాచ్ అనేది 2022 July 1 నాడు స్టార్ట్ అయింది. ఈ రోజు మనం ఏ విధంగానైతే కలుసుకున్నామో ఆ మూమెంట్ అనేది నాకు ఈ రోజు గుర్తొస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇంకొక 1 month 2 years ఇంకొక 10 days అయితే, 10 days కాదు 4 days అయితే మనకు 2 years అవుతుంది. ఆ విధంగా కనెక్ట్ అయ్యాను. నేను ఏదైతే ఇక్కడ నేర్చుకున్నానో, నన్ను నేను ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటూ, నేను ఏదైతే పరిజ్ఞానం తెలుసుకున్న విషయాన్ని నా వరకే పరిమితం చేసుకోకుండా చాలా మందికి ఈపీఎస్లు మనం కండక్ట్ చేస్తూ, నాకు తెలిసిన వివిధ ప్రాంతాల నుండి, మన తెలుగు 2 రాష్ట్రాల నుండి, వివిధ ప్రాంతాల నుండి చాలా మందిని నేను ఇంపాక్ట్ కి కనెక్ట్ చేసి నా వంతు నేను ఈ సేవా కార్యక్రమం నేను చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ సార్. ఏదైతే ఇప్పుడు ఈ రోజు నుండి మనకు ఇప్పుడు ట్రైన్ వర్క్ షాప్ లో నాకు ఇచ్చిన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో నేను చక్కగా కోఆర్డినేట్ చేసుకుంటూ, ఒక ఫ్రెండ్షిప్ లాగా చేసుకుంటూ, వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా కూడా నేను నాకు తెలిసినవి పరిజ్ఞానం వాళ్ళకి చెప్పుకుంటూ ముందుకు తీసుకెళ్లి ఈ టీమ్ లో ఏదైతే ట్రైన్ వర్క్ షాప్ 162 బ్యాచ్ లో మా టీమ్ మెంబర్స్ ను నేను ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళడానికి నా వంతు కృషి చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్.
థ్యాంక్ యూ జనార్దన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. చూసారు కదా, ఒకరిని మించి ఒకరు పోటీ పడుతూ ఉన్నారు. ఇంకా కూడా ఉన్నారు, నలుగురితో అయిపోలేదు పని. ఎందుకంటే మీరు చాలా మంది వచ్చేసారు కదా, అందరినీ మేము మెయింటైన్ చేయాలంటే ఒకే గ్రూప్ లో ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి, మంది ఎక్కువైతే మజ్జిగ పలసపడుతుంది అన్నట్టుగా, ఎక్కువ మంది అయితే క్వాలిటీ దెబ్బతింటుంది. కాబట్టి తక్కువ మంది గ్రూప్ క్రియేట్ చేసి మెంటర్స్ని ఎక్కువగా తీసుకొని వాళ్ళతో మీ ప్రయాణాన్ని మేము కలిసి ముందుకెళ్ళే ఒక ప్రయత్నం మాది. ఇప్పుడే ఎవరో ఒకరు వచ్చారు 1 2 3 అని నెంబర్తోని. మీ నేమ్ని మీరు ఎడిట్ చేయండి. ఇంకా చాలా మంది వీడియోలు ఆన్ చేయలేదు. జ్యోతి ప్రసాద్ గారు, అనిల్ గారు పేరుని ఎడిట్ చేయండి అమ్మ. 1 2 3 అని పేరుంది. శివాని గారు, బృందారాణి గారు, పిఏ నాయుడు, శివకుమార్, లీఫ్, ఎన్ విజయుడు, చంద్రశేఖర్ గారు, ఆర్ శివకుమార్, కవిత గారు అండ్ ఎస్, వీడియో ఆన్ చేయండి. ఎప్పుడు కూడా ఒకేసారి చెప్పించుకునే ప్రయత్నం చేయండి. ప్రతిదీ పదే పదే మాటి మాటికి చెప్పించుకోవద్దు. మనం అందరం చిన్నపిల్లలం కదా, చిన్నపిల్లలు చాలా చక్కగా వింటారు, పెద్దోళ్ళే కాస్త వినరు కాబట్టి కదా. సో ఇంకొకరిని ఇప్పుడు పరిచయం చేసుకుందాం. వారెవరో కాదు, నండూరి వారు అంటాం మనము. ఆ నండూరి వారు చిన్నపిల్లలతో చిన్నపిల్లల్లాగా, పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళలాగా అద్భుతంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. స్పెషల్ ఇంకోటి మనకి జరిగే యంగ్ మైండ్స్ కార్యక్రమం, 6 ఏళ్ల నుంచి 13 ఏళ్ల పిల్లలకి మధ్యలో జరిగే యంగ్ మైండ్స్ కార్యక్రమం అంటే ఆవిడకి ప్రాణం పెట్టేస్తారు. మీ అందరినీ కూడా అలా చిన్నపిల్లలుగా భావించి ఇక్కడ కూడా ప్రాణం పెట్టి పనిచేస్తారు. నాకు తెలుసు ఆవిడ విషయం, ఆవిడ ఎంత అద్భుతంగా ఉంటారో. ఆవిడ గురించి ఆల్రెడీ చాటింగ్ కూడా చేస్తున్నారు. రేఖా నండూరి గారు అని పేర్లు కూడా పెట్టేస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ మా రేఖా నండూరి గారు, ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. నేనేనండి రేఖా నండూరి. నేను 135 బ్యాచ్ ట్రైనర్ నండి. డెఫినెట్ గా నా సపోర్ట్ మీకు ఉంటుంది, ఓకేనా? నా టీం వాళ్ళకి కంపల్సరీ నేను న్యాయం చేస్తాను. మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగొచ్చు, ఓకే? నాకు చక్కగా ఒక మెసేజ్ పెట్టండి. కాల్ అయినా లిఫ్ట్ చేయకపోయినా కూడా నా టీంకి ఎవరు రాకపోతున్నారో వాళ్ళందరికీ హ్యాపీ వెల్కమ్ అండి, ఓకే? సో నేను వచ్చేసి టీచర్ అండి. 13 years of experience in teaching. Present, I'm working as a primary teacher in Sri Chaitanya Group of Institutions. So I have online academy. I'm taking online classes through Zoom. Okay. సో ఇక్కడ వచ్చేసి మనం కంపల్సరీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. సో ఆ హోప్ తోటి నేను ఎంత మీకు సపోర్ట్ చేస్తున్నానో మీరు కూడా అంతకి డబల్ ట్రిపుల్ కష్టపడాలి అని కోరుకుంటున్నాను. ఒక నెల రోజులు మీ టైం మాకు ఇచ్చేసింది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా. వెరీ షార్ట్గా చెప్పారు కదా, పవర్ఫుల్గా మాట్లాడతారు. వదిలితే గంట అయినా మాట్లాడతారు మా వాళ్ళు. కానీ నేను ఒక్కొక్కరితో గంట మాట్లాడిస్తే మనం శివరాత్రి జాగారం చేసుకోవడం, అందుకని కష్టం కాబట్టి చాలా షార్ట్గా స్వీట్గా మీ పరిచయంతో పాటు మీ టీంని ఎలా లీడ్ తీసుకెళ్తున్నారని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ మా. మళ్ళీ ఒకసారి ఫ్రెండ్స్, నా ప్రయాణం మొదలుపెట్టినప్పుడు 54వ బ్యాచ్ నేను ఫస్ట్ టైం నాకు ఇంపాక్ట్ ఫౌండేషన్లో ఒక ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ అవకాశం దొరికింది. 54th బ్యాచ్. దాని తర్వాత నెక్స్ట్ బ్యాచ్ ఇంకొకటి చేశాను, 90th బ్యాచ్. దాని తర్వాత ఇంకొక బ్యాచ్ చేశాను, 135. దాని తర్వాత రీసెంట్గా ఒకటి కంప్లీట్ చేశాను, 153. మీరు వీటన్నిటిని ఎక్కడ తీసుకున్నా 9 వస్తుంది. ఇప్పుడు ఈ 162 బ్యాచ్ కూడా 9 వస్తుంది. మీకు ఇంకొక సీక్రెట్ చెప్పాలా? పంపిస్తేనే చెప్తా, లేకపోతే చెప్పను. సీక్రెట్ అందరు ఇవ్వట్లేదు అసలు. చాలా చెయ్యి ఎత్తడానికి కూడా బద్దకించేస్తుంది. మరి కొంచెమైనా కదిలించకపోతే ఆరోగ్యానికి మంచిది. ఇవ్వండి. ఎస్, మీ జూమ్ ఐడి నెంబర్ కౌంట్ చేయండి, అది కూడా 9 ఉంది. జనరల్గా అలా జరగదు, కానీ జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య నేను లయన్స్ క్లబ్లో ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ లయన్స్ క్లబ్లో రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడు నా సీరియల్ నెంబర్ 18 వచ్చింది. అదేందో యాదృచ్ఛికమేమో తెలియదు.
సరే వచ్చింది కదా అదృష్టం. మా త్రినాథ్ దాసరి గారని ఉన్నారు ఒక ఆయన. ఆయన సార్ ఇక్కడ కూడా మిమ్మల్ని 9 వదలట్లేదండి అని. సరే అని చెప్పి లంచ్ టైంలో కూపన్స్ ఇచ్చారు. ఆ కూపన్ నెంబర్ ఏమొచ్చిందో తెలుసా? 81 వచ్చింది. దేవుడా అనిపించింది. అస్సలు మామూలుగా వదలట్లేదు కదా అనిపించింది. సో 9 యూనివర్సల్ లక్కీ నెంబర్ అంటాము. ఆ యూనివర్సల్ లక్కీ నెంబర్ తోని నేను 54 డిఫాల్ట్ గా వచ్చింది. ఆ నెంబర్ని తీసుకొని ప్రయాణం చేసినప్పుడు మొట్టమొదటి రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి శంకర్ రాథోడ్ గారు. ఆయన చెయ్యి మంచిదో కాలు మంచిదో వేళ విశేషం మంచిదో నాకు తెలియదు, కానీ నా ప్రయాణం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఒక ఆర్డినరీ ఒక ట్రైనర్ గా నేను స్టార్ట్ చేసి నా ప్రయాణంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఎదుగుతూ ముందు కోర్ మెంబర్ అయ్యాను, దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయ్యాను, ఇప్పుడు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ గా ఎదిగాను. సో నా గ్రాటిట్యూడ్ నేను ఖచ్చితంగా తెలియజేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క అమూల్యమైన పాదము మాకు కలిసి వచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ డబ్బుల రూపంలో ఏం కలిసి రాలే. నేను అప్పుడప్పుడు ఆయన అంటూనే ఉంటా, సార్ మీరు నన్ను మంచిగా ఫిక్స్ చేసేసారు ఇంపాక్ట్ లో. అసలు ఎట్లా అయిపోయిందంటే ఒక డ్రగ్ ఎడిక్ట్ ఎట్లయితే ఎడిక్ట్ అయిపోతారో నేను అట్లా ఎడిక్ట్ అయిపోయాను అని చెప్పి అప్పుడప్పుడు కాస్త అంటూ ఉంటా, ఊరికే ఫన్ జనరేట్ చేయడానికి. బట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. నేను ఇంపాక్ట్ తో కనెక్ట్ అవ్వడమే నా సెకండ్ లైఫ్ స్టార్ట్ అయింది అన్న ఫీలింగ్ తో ఉంటాను. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. శంకర్ రాథోడ్ గారు ప్లీజ్ సార్, మీరు ఒకవేళ ప్రయాణంలో ఉన్నారు పర్లేదా? ఎస్ సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అందరికి. సార్ నా పేరు శంకర్ సార్. వెల్కమ్ టు అందరికి కూడా టీటీడబ్ల్యూఎస్ లో జాయిన్ అయ్యే వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్. నేను కూడా మీలాగానే 54వ బ్యాచ్ లో ఇక్కడ ఇంపాక్ట్ తో అనుబంధం ఏర్పడింది. నేను అనివార్య కారణం అంటే ఒక కారణం ద్వారా ఇక్కడికి రావడం జరిగింది అన్నట్టు. వనపర్తిలో నేను జాబ్ చేస్తున్నప్పుడు డిగ్రీ కొన్ని కాలేజీలో వెళ్ళేవాడిని అన్నట్టు. కాలేజీలో వెళ్ళినప్పుడు అక్కడ నాకు స్పీచ్ అంటే డయాస్ మీద కొన్ని సందర్భాల్లో మాట్లాడేటువంటి అవకాశం వచ్చేది. అప్పుడు అక్కడ నేను మాట్లాడే విధానాన్ని బట్టి మీరు ఒక బాగా మాట్లాడతారు అంటే మనం వెళితే ఏదో ఒకటి ఇక్కడ మనకు సబ్జెక్ట్ దొరుకుతుంది, లేకపోతే ఏదో ఒకటి ఇక్కడ వినేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది అక్కడ ప్రిన్సిపాల్ కానీ లేకపోతే లెక్చరర్స్ కానీ స్టాఫ్ కానీ అనేవారు అన్నట్టు. అదే సమయంలో నాకు లింక్ ఏర్పడింది. లింక్ రావడం ద్వారా నేను సుధీర్ సార్ తో కాంటాక్ట్ అయ్యి ఇమీడియట్లీ ఈ కోర్స్ ఉంటుంది దీంట్లో జాయిన్ కావాలంటే ఇమీడియట్లీ జాయిన్ కావడం జరిగింది. ఆనాడు 54వ బ్యాచ్ లో మేము ట్రైనింగ్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఇంపాక్ట్ ప్రయాణం సాగుతా ఉన్నది. ఇదే విధంగా నాకు ఈపీడబ్ల్యూఎస్ కానీ టీటీడబ్ల్యూఎస్ లో కానీ ట్రైనింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఏర్పడింది. అదేవిధంగా మెంటర్స్ గా వ్యవహరించే అవకాశం కూడా ఏర్పడింది. ఆ విధంగా జర్నీ చేస్తూ ఉన్నాము. మీరు కూడా మాతో పాటు జర్నీ చేయడానికి వచ్చినందుకు మీ అందరూ కూడా అభినందన తెలియజేసుకుంటూ, మెంటార్గా నేను ఏదైతే నేర్చుకున్నానో దానికంటే ఎక్కువగా మళ్ళీ నేర్చుకుని మీతో పాటుగా నేను కూడా మీకు నా స్థాయిలో తీసుకొచ్చి నాకంటే మెరుగ్గా ఈ ఇంపాక్ట్ లో మనం ఏదైతే చేయగలుగుతున్నామో దాన్ని చేసి చూపించడానికి శాయశక్తుల కృషి చేద్దాం. అందరూ మీ సహకారం, దాంతో పాటుగా మన ఇన్ఛార్జి గారిది లేకపోతే మా గురువు గారి సుధీర్ గారి సార్ అందరి అవకాశాన్ని ఏర్పరచుకొని మనం ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా నా శాయశక్తుల మీ అందరికి కూడా సహకరించి మంచి స్పీకర్ గా ట్రైనర్ గా ఎదిగే క్రమంలో సహాయపడతానని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ రాథోడ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ ఎంట్రీ మా జీవితాన్ని మార్చేసింది అంటారు కదా, ఒక చిన్న ఐడియా జీవితాన్ని మార్చేసింది అని. అలా శంకర్ రాథోడ్ గారి ఎంట్రీ నేను ఇప్పుడు ఈ స్థాయి. సో ఇంకొకరిని పరిచయం చేసుకుందాం. ఆ జర్నీలో ఉన్నారు, అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ ఈవెన్ దో మీరు కనెక్ట్ అయినందుకు. ఇంకొక వ్యక్తిని మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఆ వ్యక్తి చూడ్డానికి చాలా సింపుల్ గా ఉంటారు. నేను ఒక చిన్న వ్యాపారస్తుని అంటారు, కానీ పొద్దున 4 నుంచో 5 నుంచో డబ్బులు లెక్క పెట్టడం మొదలు పెట్టేస్తారు. ఆయనకు అర్థమైపోయింది నన్నే పిలుస్తున్నారని చెప్పి. పక్క వాళ్ళకి చెప్తున్నారు డిస్టర్బ్ చేయకండి నేను మాట్లాడాలి అని. అంత అలర్ట్ గా ఉంటారు. వెరీ గుడ్, సూపర్.
అయితే తను వాళ్ళ ఏరియాలో ఇంపాక్ట్ ద్వారా ఒక సెలబ్రిటీ హోదాను సాధించేశారు. ఎమ్మెల్యే గారు కూడా ఇన్వైట్ చేసి మనం ఏం ప్రోగ్రామ్ చేద్దాం ఇంపాక్ట్ తరఫు నుంచి, నేను సపోర్ట్ చేస్తాను అనే స్థాయికి ఆయన ఎదిగారు. డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడే కెపాసిటీకి ఏర్పడింది. ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ఉంటూ యువతని ఒక కోణంలో ఒక కొలిక్కి తీసుకొస్తున్నారు. పక్కదోవ పడుతున్న యువతని సక్రమమైన దారంలో తీసుకొచ్చే ప్రయత్నం ఆ ఏరియా మొత్తాన్ని తన భుజస్కంధాలపై వేసుకున్నట్టుగా బయలుదేరారు. అలాగే ఆయన భార్యను కూడా ఈ ట్రైన్ ద ట్రైనర్ కంప్లీట్ చేపించారు 90th బ్యాచ్లో. ఇంతకుముందు చెప్పాను కదా 153 బ్యాచ్. 153 బ్యాచ్లో కూతురు 8th క్లాస్ చదువుతున్న కూతుర్ని గంపా సార్ పర్మిషన్ తీసుకొని ట్రైనింగ్ కంప్లీట్ చేయించడం జరిగింది. జనరల్గా 8th క్లాస్ పిల్లల్ని తీసుకోండి, ఆ 10th క్లాస్ అండ్ అబోవ్ లేకపోతే ఇంటర్మీడియట్ దాటి అట్లాంటి వాళ్ళని అలో చేస్తాము. కానీ 8th క్లాస్లోనే అంటే ఆ అమ్మాయి పర్ఫార్మ్ చాలా అద్భుతంగా చేయగలుగుతుంది కాబట్టి మేము తీసుకున్నాము. ఆ అమ్మాయి అద్భుతంగా కంప్లీట్ కూడా చేసింది. ఆయన ఎవరో కాదు, లాస్ట్ 153 బ్యాచ్ కూతురు మెంబర్గా వస్తే తండ్రి ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తి సంతోష్ కుమార్ గారిని, మీ టీంని మీరు ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నారు, ఇంపాక్ట్లో మీరు ఎలా చేరడం జరిగింది, మీలో ఇంపాక్ట్ ద్వారా వచ్చిన మార్పును తెలియజేస్తూ మాకు మీ వివరాలు చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ హాట్లీ కంగ్రాచులేషన్స్ అండి 162 బ్యాచ్ సభ్యులందరికీ. ఎందుకంటే ఆసక్తి నీకుంటే ఏ శక్తి నిన్ను ఆపలేదు, ఆసక్తి లేకపోతే ఏ శక్తి మీ దరికి చేరదు. కాబట్టి ఆసక్తితో ఈ 162 బ్యాచ్ లో మీరు చేరినందుకు మీకు హాట్లీ వెల్కమ్ అండి ప్రతి ఒక్కరికి. నా పేరు బి సంతోష్ కుమార్. నా పేరు సంతోష్. నేను అందరిలో సంతోషాన్ని పంచుతూ ఉంటాను. సంతోషం అంటే కొంచెమే ఉంటుంది, ఆనందం కావాలి మనిషి జీవితంలో. ఆనందం ఎక్కడ ఉంటుంది అని వెతుక్కుంటూ ఉంటూ నా జీవితంలో ఎన్ని చేసినా కూడా ఆనందం అనేటటువంటిది దొరకలేదు. అలాంటిది ఇంపాక్ట్ ఫౌండేషన్ లో గంపాసారి యొక్క వీడియోలు విన్నప్పుడు నాకు అక్కడ చూసినప్పుడు అంటే ఆనందం అనేటటువంటిది ఇక్కడ ఉంది అని చెప్పేసి 2021 అక్టోబర్ లో నేను 31st బ్యాచ్ లో నేను ట్రైనర్ గా చేరడం జరిగింది. నవభారత నిర్మాతలు మీరైతే రాళ్ళెత్తే కూలీలం, ఇంపాక్ట్ సైనికులం అనే చెప్పేటటువంటి ఇంపాక్ట్ నినాదం నాకెంతో హార్ట్ కి టచ్ అయ్యే విధంగా ఉండేది. అదే విధంగా వచ్చింది వచ్చిపోవడానికి కాదు, ఇచ్చిపోవడానికని గంపా సార్ ప్రతిసారి చెప్తూ ఉంటారు. కానీ ఏదో ఒకటి మనం ఇచ్చిపోవాల్సిందే, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి ఇచ్చిపోవాల్సింది. కాబట్టి ఆ విధంగా కనెక్ట్ అయిన నేను 31st బ్యాచ్ లో ట్రైనర్ గా ఉండి గత 3 సంవత్సరాలుగా ఉంటూ ఒక 25 స్కూల్స్ అండ్ 6 కాలేజెస్ ఒక మెగా ఇంపాక్ట్ కార్యక్రమం సార్ చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారి సహకారంతో, అంటే అప్పుడు ఎమ్మెల్యేగా లేరు, ప్రస్తుతం వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు, వారిని కన్విన్స్ చేసి మెగా ఇంపాక్ట్ అని 2000 మంది స్టూడెంట్స్ ని నారాయణఖేడ్ ప్రాంతంలో ఇక్కడ మెగా ఇంపాక్ట్ కార్యక్రమం కూడా జరిపడం జరిగింది. 135 బ్యాచ్ కి మెంటర్ గా ఉంటూ 153 బ్యాచ్ కు ఇన్ఛార్జ్ గా ఉంటూ మరియు 162 బ్యాచ్ లో మళ్ళీ మెంటర్ గా అవకాశాన్ని అంటే నాకు ఎప్పుడు అవకాశం దొరికినా నాకు ప్రతిసారి కూడా జాయిన్ అవ్వాలి. నిత్య విద్యార్థిగా ఉన్నట్లయితేనే మన జీవితంలో మనం ఏదైనా సాధించగలం. ఏ దాంట్లో కూడా అందరూ ఎక్స్పర్ట్ కాదు, ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా ఏది ఒక తెలియని విషయం ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా నాకు తెలిసినటువంటి విషయాన్ని మీకు పంచుతూ, నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటూ, మిమ్మల్ని నాకున్నటువంటి జ్ఞానాన్ని పంచుతూ మా టీంని నేను ముందుకు తీసుకెళ్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సంతోషంగా ఉంటారు ఆల్వేస్. మనం పుట్టింది కూడా సంతోషంగా ఉండడానికే. మనం ఎదుటోళ్ళని ఏడిపించడానికి కాదు. ఎదుటోళ్ళు మనం చూస్తే స్మైల్లో హ్యాపీ వచ్చేయాలి. నన్ను చూస్తే మీ అందరికి వచ్చినట్టుగా. వచ్చిందా రాలేదు? వచ్చింది కదా. చూడండి అసలు ఆ స్మైల్ ఎంత అందంగా ఉందో, మీ స్మైల్ అందరిది కూడా. ఒక్కొక్కరు మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఇష్యూ లేవు. నేనైతే ఇష్యూ కాదు వాళ్ళకి అనేది ఐఎమ్ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ కుమార్ గారు. అండ్ స్మార్ట్ బాయ్, చూడ్డానికి చాలా చిన్నగా ఉంటాడు కానీ వ్యవహారం చాలా పెద్దగా ఉంటుంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తూ 54 బ్యాచ్కే కనెక్ట్ అయ్యారు. 54 బ్యాచ్లో ఉంటూ మళ్ళీ 135 బ్యాచ్లో వాళ్ళ ఆవిడని కూడా తీసుకొచ్చారు. వాళ్ళ ఆవిడ వచ్చిన రోజుకి, ట్రాన్స్ఫర్మ్ అయిన రోజుకి
భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా జరిగింది. ఆఫ్లైన్లో అయితే మేము షాక్ అయిపోయాము, తను కూడా షాక్ అయిపోయారు. సార్ ఏంటి సార్ మా ఆవిడనే సార్ ఇంత మారిపోయింది సార్, నేనే షాక్ అవుతున్నాను సార్, నన్ను ఓవర్టేక్ చేసేస్తుందన్న సంతోషంగా ఉంది సార్ అన్నారు. రియల్గా అద్భుతంగా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఆయన ఎవరో కాదు, అభిలాష్ గారు. ఇంటి పేరే అరుపుల, అంటే నేను అరిస్తే ప్రపంచం దద్దరిల్లిపోవాలి అన్నట్టుగా ఉంటుంది. వెల్కమ్ అభిలాష్ గారు. Thank you so much, sir. Okay. Thank you so much for the opportunity. Actually, I'm myself Abhilash Erpla. I'm working as a software developer in reputed MNC company. నాకు ఈ ఇంపాక్ట్ తో సంబంధం ఎలా ఏర్పడిందంటే 54 బ్యాచ్ లో నేను 54 బ్యాచ్ లో జర్నీ చేశాను. ఆ జర్నీలో నాకు అనుకోకుండా ఈ జర్నీ స్టార్ట్ అయింది. బట్ ఆ జర్నీ అయిపోయిన తర్వాత నాలో ట్రాన్స్ఫర్మేషన్ నేను చాలా చూసుకుంటే నాకు అర్థమైంది, ఓకే ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని నేర్చుకోవాలి అంటానంటే ఇలాంటి ఒక వ్యవస్థ సంస్థ ఉండాలి. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వేస్, స్కిల్స్ నేర్చుకునే విధానము, వ్యక్తిత్వాన్ని బిల్డ్ చేసుకునే విధానము, అవన్నీ చాలా చక్కగా ఇతరుల జీవితాలకు అప్లై చేయాలి అంటే, అప్లై చేసినప్పుడు జరిగే మార్పులని చూడాలి అంటారంటే ఈ ఇంపాక్ట్ సంస్థతో జర్నీ చేస్తుంటే అర్థమవుతుంది. అండ్ ఓకే, ఇప్పుడు ఈ జర్నీతో మీరు ఒకటి ఖచ్చితంగా చెప్పుకోదగ్గది జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఈ జర్నీ పూర్తయ్యేసరికి మీలో ఉండే డే 1 లో ఉన్న మార్పు అండ్ డే లాస్ట్ లో ఉండే వరకు మీరు మీ స్వతహాగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఆ రోజు ఖచ్చితంగా మీలో మార్పు ఎంత వచ్చింది అనేది మీరు తెలుసుకోగలుగుతారు. అండ్ ఇక్కడ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఖచ్చితంగా. ఉన్న దాంట్లో మనము ఇప్పుడు ఏదైతే ఎన్విరాన్మెంట్ లో మనం వర్క్ చేస్తుంటామో ఆ వర్క్ లో మనము ఇంకా కొంచెం స్కిల్డ్ పర్సన్ కావాలి అనుకున్నప్పుడు మనము కొన్ని విషయాల్ని మర్చిపోతా ఉంటాం, ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని. అసొంటి ముందుకు తీసుకెళ్ళాలి, మనలో కొంచెం మార్పు అయ్యి ఆర్గనైజేషన్ కు కానీ లేకుంటే మనం చేస్తున్న వర్క్ లో కానీ మంచి జరగాలి, ఇంకా కొంచెం హెల్దీగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అండ్ మా టీంకి వచ్చేసి నేను నా వంతుగా ఎంత అవసరమో అంత ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. నేను ప్రతి ఒక్క టీం కు కూడా ఎలా పోటీ ఇవ్వాలి, ఎలా మాట్లాడాలి అండ్ ఎలా ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయాలి, వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి అనే దాంట్లో ప్రతి టీం కు కూడా పోటీ ఇస్తాను. అండ్ ఇప్పటి వరకు నాకు ఎవరు కూడా అజైన్ కాలేదు. కాబట్టి మీరు ఎవరైతే వచ్చే వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అందరికీ పోటీ ఇవ్వాలి, హెల్దీగా ఇవ్వాలి, ఆనందంగా. ఇక్కడ మనం నేర్చుకోవడానికి వచ్చినాము. సో మనం ఆనందంగా నేర్చుకోవాలి, మనం బయటికి వెళ్ళేటప్పుడు నేర్చుకున్న తృప్తి మనలో ఉండాలి. సో నేను ఆ విధంగా నా టీం కు సపోర్ట్ చేస్తానని చెప్తూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. అవకాశం కల్పించిన సుధీర్ సార్ గారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అభిలాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద మెంటర్స్. 8 మంది మీకు మెంటర్స్ ఉన్నారు. ఈ 8 గ్రూపులుగా మీకు ఫామ్ చేయడం జరుగుతుంది. ఏ గ్రూప్లో ఎవరు ఉంటారు అనేది రేపు పొద్దున కల్లా మీకు పిక్చర్ వచ్చేస్తుంది. మీ గ్రూప్లో స్క్రీన్ షాట్స్ వచ్చేస్తాయి. మీరు మెంటర్ నెంబర్ కూడా మెన్షన్ చేయబడి ఉంటుంది. మీరు వారి పేరు, వాళ్ళ నెంబర్ని ఫీడ్ చేసేసుకోండి. అండ్ వాళ్ళు మీకు ఒక గ్రూప్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఇంకొక స్పెషల్గా మేము ఏం కేర్ తీసుకున్నాం ఈసారి అంటే, ఈ 15162 బ్యాచ్కి 8 గ్రూప్స్ని మళ్ళీ 4 గ్రూప్స్గా డివైడ్ చేస్తుంది. ఈ 4 గ్రూప్స్ మధ్యలో పోటీ ఉండబోతుంది. ఈ 4 మెంటర్స్కి ఒక కోఆర్డినేటర్ని, ఈ 4 మెంటర్స్కి ఇంకొక కోఆర్డినేటర్ని మీకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కోఆర్డినేటర్స్ ఈ మెంటర్స్తోని కనెక్ట్ అవుతూ మీ పర్ఫార్మెన్స్ని వాళ్ళ ద్వారా తెలుసుకుంటారు. మీరు అవకాశం ఉంటే, అవసరం ఉన్నా
మీ మెంటర్ మీకు ఇమ్మీడియట్ గా ఆ రోజు మీకు అవైలబుల్ లేకపోయినా అత్యవసర స్థితిలో మీకు దొరకలేకపోతే మీరు ఇమ్మీడియట్ గా కోఆర్డినేటర్ కి కనెక్ట్ అవ్వచ్చు. వారి నంబర్ కూడా మీరు ఫీడ్ చేసుకోండి, మీకు స్క్రీన్ షాట్ రూపంలో అందుతుంది. సో ఫస్ట్ కోఆర్డినేటర్ని మనము ఇన్వైట్ చేద్దాము. రైల్వేలో ప్రయాణం చేయని వాళ్ళు అంటూ ఉండరు కదా. ఆ రైల్వేకి సంబంధించిన కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తూ ఈ మధ్య బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసి ఇంకొక కొత్త ప్రింటింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి తన వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేశారు. 54th బ్యాచ్, నా ఫస్ట్ బ్యాచ్ సీనియర్ మోస్ట్ పర్సన్స్. నాగరాజ్ గారు మ్యూట్లోకి వెళ్ళాడు. 54th బ్యాచ్ లో కంప్లీట్ చేసిన సీనియర్ మోస్ట్ ట్రైనర్ అనుకోవచ్చు. ఫస్ట్ పెద్ద పెద్ద మెగా ఈవెంట్స్లలో కూడా మన ఇంపాక్ట్ లో మా బంధం గ్రూప్ నుంచి మొట్టమొదటిసారి మెగా స్టేజ్ ఎక్కిన వ్యక్తి. మెగా స్టేజ్ అంటే నారాయణ్ ఖేడ్ వేల మంది ముందు, జహీరాబాద్, నారాయణ్ ఖేడ్ కాదు, జహీరాబాద్ లో 2000 మంది స్టూడెంట్స్ ని అడ్రస్ చేస్తూ తన సెషన్ ఇవ్వడం జరిగింది. యూట్యూబ్ లో కూడా ఉంటుంది, ఇంపాక్ట్ ఫౌండేషన్ యూట్యూబ్ లో. ఆయనతో మాట్లాడిద్దాము. ఆయన జర్నీలో ఉన్నాను అన్నారు, బట్ ప్రయత్నం చేద్దాము. కేవి సురేష్ కుమార్ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. అదే బయట ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, సార్ చెప్పారు ఇప్పుడు నా గురించి. నేను ఎక్కువగా చెప్పడానికి ఏం లేదు. నా పేరు కేవి సురేష్ కుమార్. నేను 54th బ్యాచ్ లో ట్రైనింగ్ తీసుకున్నాను. అండ్ ఈపీఎస్ లో ఇప్పటివరకు మనం 15 ఈపీఎస్ చేసుకున్నాము. అండ్ ఒక 6 ఎంగేజ్మెంట్స్ చేసుకున్నాం. వీటిలో కూడా నాకు తోచిన సపోర్ట్ ఇస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాను ఇంపాక్ట్ ఫౌండేషన్ లో. అయితే ఇప్పుడు మనము ఈ జర్నీ ఎలా ఉండబోతుంది అంటే, నేను చెప్పడం కన్నా మీరు ఎప్పటి నుంచి చూస్తారు. ఎందుకంటే తినబోతూ రుచి ఆగడం ఎందుకు అన్నట్లుగా ఉంటుంది. ప్రతిరోజు కూడా మీరు కొత్తదనం కనపడుతూ ఉంటుంది ప్రతి సెషన్ లో కూడా. సో మీరు ఈ రోజు మేము మరీ గుర్తు చేసి 2 సార్లు 3 సార్లు లింక్ పంపిస్తూ వచ్చారు. రేపటి నుంచి మీరే ఎదురు చూస్తారు లింక్ ఎప్పుడు వస్తుందని. సో అంత అద్భుతంగా జరగబోతున్నాయి సెషన్స్. సో ఇక్కడ నాకు ఏ 4 మెంటర్స్ అయితే ఇస్తారో వాళ్ళకి నాకు ఏదైతే నా లెవెల్ ఉందో నా లెవెల్ మించి కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మన ట్రైనర్స్ ఎవరైతే కొత్త టీం వచ్చారో వీళ్ళని కూడా కలుపుకొని వెళ్తూ, సో అన్ని టీమ్స్ ని కూడా మనం ఫస్ట్ ప్లేస్ అంటే ఒక్కరు కాదండి, బ్యాచ్ లో ఎంతమంది ఉన్నారు మనకి 60+ అందరూ కూడా టాప్ లోనే ఉండాలి. అంటే మన బ్యాచ్ మొత్తం కూడా టాప్ లో ఉండాలి. సో ఆ విధంగా మేమందరం కూడా కృషి చేస్తాం. సో ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన మన గురువు గారికి, సుధీర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే మన ఇంపాక్ట్ ఫౌండేషన్ అధినేత గురువు గారు శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి పాదాభివందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. ఇంకొక విషయం కూడా చెప్పాలి సురేష్ గారు. 2022 డిసెంబర్లో మెగా ఈవెంట్ జరిగింది హైదరాబాద్ హరిహర కళాభవన్. 23, 24, 25 డిసెంబర్ డేట్స్. నేనే దానికి ఇన్ఛార్జ్గా వ్యవహరించాను. 40 నుంచి 50 మంది సెలబ్రిటీ స్పీకర్స్ రావడము, రోజుకు 2000 మంది రావడము, రోజు వాళ్ళకి మంచినీళ్ళు ఫుడ్ ఫ్రీగా సప్లై చేయడం జరిగింది ఇంపాక్ట్ తరఫు నుంచి. ఆ సంవత్సరానికి ఇంపాక్ట్ మొత్తంలో బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు తీసుకున్న వ్యక్తి మన బంధం నుంచి కేవి సురేష్ గారు. బంధం టీం నుంచి మొత్తం ఎంటైర్ ఇంపాక్ట్ మొత్తంలో బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు తీసుకున్నారు. సో మీరు చూడొచ్చు ఏ రకమైన మీ ప్రయాణం ఉండబోతుంది అనేది. మీరేం మొహమాట పడొద్దు, ఆయనను కూడా బాగా ఇబ్బంది పెట్టచ్చు. వాళ్ళు ఇబ్బంది పడడం సంతోషంగా ఫీల్ అవుతారు, మీరు ఇబ్బంది పెట్టడం సంతోషంగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. మీరు మీ ప్రయాణాన్ని కొనసాగించండి. ఏదో జర్నీలో ఉన్నారు, బ్రేక్ చేసి మరీ మాట్లాడాము. థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.
యా, ఇంకొక కోఆర్డినేటర్ని మీకు ఇంకొక 4 మెంటర్ అసైన్ చేసి వారి ద్వారా మీ ప్రయాణం ఎలా ఉండబోతుందో వినాలి. బట్ ఆయన ఒక స్పెషల్ క్యారెక్టర్, ఏది అంత సామాన్యంగా నచ్చదు తనకి. ఎంత కూలంకుషంగా పరిశీలిస్తారు అని అంటే మేము కూడా షాక్ అవుతూ ఉంటాం, మరి ఇంత డెప్త్ ఇన్ఫర్మేషన్ ఎట్లా గ్యాదర్ చేస్తారు అంటే. బేసిక్గా సైంటిస్ట్ ఆయన, ఎందుకంటే ఆ సైంటిస్ట్లకి ఉండే గుణం ఏంటి అని అంటే లోతుల్లోకి వెళ్ళి మూల కారణాలను కనుక్కొని అక్కడి నుంచి రెమెడీ వెతుక్కుంటూ ఉంటారు వాళ్ళ కాన్సెప్ట్స్. అదే కాన్సెప్ట్ ని ట్రైనింగ్ మాడ్యూల్స్ లో కూడా తీసుకొచ్చి చెప్తే ఈయనలాగా చెప్పాలి సెషన్ అన్న విధంగా ఇంపాక్ట్ఫుల్ గా సెషన్లు ఇచ్చే స్థాయికి వచ్చి ఇప్పుడు ఎంతో మందికి మన బంధం తరఫు నుంచి సెషన్స్ ఇస్తూ ముందుకెళ్తున్న వ్యక్తి 54 బ్యాచ్ వ్యక్తి. తను కూడా ఆ పర్సన్ ఎవరో కాదు, తన ప్రొఫెషన్లో పిహెచ్డి కంప్లీట్ చేసి డాక్టరేట్ తీసుకొని ఎంతో మందికి సహాయపడుతూ ముందుకు వెళ్తున్న డాక్టర్ రాముగుడ్డ గారి ద్వారా ఆయన మాటల్లో ఆయన విషయాలను తెలుసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ ఈవినింగ్ అండి. ఎస్, ఈ 162 బ్యాచ్లో జాయిన్ అయిన మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. నేను 2022లో జాయిన్ అయ్యాను ఇంపాక్ట్ 54th బ్యాచ్లో జాయిన్ అయ్యాను. నా ఫ్రెండ్ ద్వారా, కామన్ ఫ్రెండ్ ద్వారా జాయిన్ అయ్యాను. నేను నాతో పాటు మా వైఫ్ కూడా చేశారు, ఇద్దరం కలిసి చేశాను ఈ కోర్స్. అంటే మేము ఏమనుకునే రీసెర్చ్లో ఉన్నాను కాబట్టి ఏది కూడా డెప్త్గా రీసెర్చ్ చేయడం అలవాటు ఉండేది. ఏముంటుంది మనకు తెలియదు అనుకునేవాడిని ఎప్పుడు కూడా. కానీ జాయిన్ అయిన తర్వాత అర్థమైంది మనం ఇంకా ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి ఈ కాన్సెప్ట్ని. ఈ లైఫ్, ఈ ప్రపంచం, ఈ జీవితం అంటే ఏంటో అర్థం అవ్వాలనేది ఫస్ట్ నాకు అర్థమైంది. సో అక్కడ నుంచి నా జర్నీని అయిష్టంగానే స్టార్ట్ చేశాను. ఏదో ఫ్రెండ్స్ ద్వారానో ఏదో ఫోర్స్ఫుల్గా జాయిన్ అయ్యి అయిష్టంగానే జాయిన్ అయ్యాను. నేను దేనికి కూడా యాక్సెప్ట్ చేసేవాడిని కాదు. అది ఇట్లా ఎందుకు, ఇలా ఎందుకు అనుకుంటూనే క్వశ్చనింగ్తోనే నా జర్నీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత డెప్త్గా నేను నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ప్రతి పాయింట్ కూడా, ప్రతి కాన్సెప్ట్ కూడా, ఎవరు ఏ చెప్పినా కూడా మంచి క్వశ్చన్స్ అడుగుతూ నేను ఇన్వాల్వ్ అయ్యేవాడిని. అలా అలా నాది కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక్కడ నేను టెక్నికల్గా ఇంప్రూవ్ అవ్వగలిగాను, సైంటిఫిక్గా ఇంప్రూవ్ అవ్వగలిగాను, నా స్కిల్స్ పరంగా ఇంప్రూవ్ అవ్వగలిగాను, సైకలాజికల్గా కూడా ఇంప్రూవ్ అవ్వగలిగాను. ఇవన్నీ కూడా మన పర్సనల్ లైఫ్లో ఇవన్నీ అవసరం. మన జీవితంలో కావచ్చు, మన ఫ్యామిలీ రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో కూడా ఇవన్నీ చాలా అవసరం. ఈ 30 డేస్ క్లాస్లో మీకు మీ పర్సనల్ స్కిల్స్ కావచ్చు, సెకండ్ మీ సైకలాజికల్గా కావచ్చు, టెక్నికల్గా కావచ్చు, మీరు ఇంప్రూవ్ అవుతారు. మీరు దేన్ని కూడా అంత ఈజీగా నమ్మకండి. నేను చెప్పాను, సుధీర్ సార్ చెప్పారను, లేకపోతే త్రినాథ్ గారు చెప్పారని మీరు నమ్మకండి. మీరు ప్రతిదీ కూడా జాయిన్ అయ్యారు కాబట్టి ఛాలెంజ్గా తీసుకోండి. ఆ ఛాలెంజ్ని మీరు 30 డేస్ మీరు జర్నీ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది ఎస్ మీరు రీచ్ అవుతున్నారా లేదా అనేది. ఇక్కడ ఈ బంధం గ్రూప్ గురించి స్పెషల్గా చెప్పాలంటే 100% క్వాలిటీ ఉంటుందండి. నేను జాయిన్ అయిన కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇందులో ఈపీఎస్లు కావచ్చు, యంగ్ మైండ్స్ కావచ్చు, ట్రైన్ వర్క్షాప్స్ కావచ్చు, ట్రైనర్గా వర్క్ చేస్తూనే ఉన్నాను. ఇక్కడ ప్రతి దగ్గర కూడా క్వాలిటీ అనేది బెస్ట్గా ఉంటుంది. ఇంపాక్ట్లోనే ది బెస్ట్ టీం ఏంటంటే బంధం టీం, అది క్వాలిటీ ఇస్తుంది మీకు అన్ని రకాలుగా కూడా. నేను దానికి అజ్యూరెన్స్ ఇస్తాను మీరు 30 డేస్ తర్వాత. ఓకే, మీరు ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు, సార్ నాకు ఇందులో ఇలా రాలేదు మీరు ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు, దానికి మేము రెడీగా ఉన్నాం. సో అంత బెస్ట్ క్వాలిటీ ఇస్తాం. అదేవిధంగా నాకు ఇచ్చినటువంటి 4 టీమ్స్ని ది బెస్ట్గా ముందుకు తీసుకువెళ్ళడం, వాళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ అయ్యేలా వారికి సపోర్ట్ చేయడానికి నేను అన్ని రకాలుగా సహకరిస్తానని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రాముగౌడ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. వీళ్ళిద్దరూ మీకు కోఆర్డినేటర్గా వ్యవహరించబోతున్నారు. 8 మెంటర్స్ని వీళ్ళిద్దరూ రథసారథుల్లాగా వాళ్ళు ప్రయాణాన్ని ముందుకి నెట్టుకుంటూ తోసుకుంటూ తీసుకెళ్తారు. ఎక్కడ కూడా మేము ఎంత ఈ బంధంలో ఒక స్పెషలైజేషన్, ఇందాక రాముగౌడ గారు చెప్పారు కదా, చేస్తే 100% చేయాలి, లేకపోతే ముట్టుకోకూడదు. మా కాన్సెప్టే అది. చేస్తే పక్కా చేయాలి, లేకపోతే ముట్టుకోకూడదు. ఎందుకనంటే నేను పక్కా బిజినెస్ పర్సన్. బిజినెస్ చేస్తే లాభం ఉంటేనే చెయ్యాలి. నష్టపోతున్నామని తెలిస్తే ఎవరైనా వ్యాపారాలు చేస్తారా చెప్పండి? ఎవరైనా నష్టపోతామని తెలిసి వ్యాపారం చేసే వాళ్ళు ఉంటే ఒకసారి తంబివ్వండి. నేను 100 బిజినెస్లు ఇస్తాను, సలహాలు ఇస్తాను నష్టపోవడానికి, కానీ చెయ్యరు కదా.
మా కాన్సెప్ట్ అది. తీసుకుంటే పక్కాగా తీసుకొని చెయ్యాలి, 100% ఇవ్వాలి, లేకపోతే ముట్టుకోకూడదు. సో నా అదృష్టము లేకపోతే ఇందాక అన్నాగా శంకర్ రాథోడ్ గారి చెయ్యి చలవో తెలియదు కానీ ఇంపాక్ట్ లో ఏ గ్రూప్ లో లేనంత మంది మెంటర్స్ మన బంధం గ్రూప్ లో ఉన్నారు, ఇంక్లూడింగ్ మీ 98 మెంటర్స్ ఉన్నారు. నేను కూడా వన్ ఆఫ్ ది మెంటర్నే. సో మీ ప్రయాణం కొనసాగి మీరు కూడా రేపు వీళ్ళలాగా మెంటర్స్ గా అవ్వాలి, స్పీకర్స్ గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళందరినీ ఒక్క తాటిపై పెట్టి పూర్తి బాధ్యత నెత్తి మీద వేసుకొని నడిపించడానికి ఇంకొక తలకాయని పెట్టడం జరిగింది. 3 నాథుళ్ళు అని అంటారు. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కలిసిన ఒక వ్యక్తి అని చెప్పొచ్చు. సో ఆ వ్యక్తి కూడా 54 బ్యాచ్ నుంచే వెరీ యాక్టివ్ పర్సన్. నన్ను నేను చూసుకుంటాను తనలో ఎక్కువ మోతాదుల్లో. నన్ను నేను చూసుకుంటాను, అబ్బా భలే వారసుడు దొరికాడులే మనకి, వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోతా అందరికి బంధాన్ని ఆయనకి. సో ఆ వ్యక్తిని తన పరిచయం చేసుకుంటూ ముందుకు రావాలని ఈ మొత్తం బ్యాచ్ మొత్తానికి కూడా 162 బ్యాచ్ మొత్తానికి కూడా ఇన్ఛార్జ్గా ఆయనని మేము సెలెక్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా వ్యాపారస్తుడే, చాలా బిజీగా ఉంటారు. నేనే మెసేజ్ పెట్టి సార్ మాట్లాడొచ్చా అని అడుగుతూ ఉంటాను. అలా అని చెప్పి మీరు మెసేజ్లు పెట్టి అడగాల్సిన అవసరం లేదు, మీరు బాగా డిస్టర్బ్ చేయొచ్చు. ఆయన దగ్గర ఉన్న క్వాలిటీ ఏంటంటే బయోమెట్రిక్ మెషిన్స్ ఉంటాయి కదా, అవి డిజైన్ చేసి సంస్థలకు సేల్ చేస్తూ ఉంటారు. ఓన్గా వాళ్ళ ఫార్మాట్లో డిజైన్స్ చేసి ఇస్తూ ఉంటారు. అదేంటో తెలుసు కదా, జస్ట్ తంబిస్తే డోర్ ఓపెన్ అయ్యి లోపలికి వెళ్ళే కార్యక్రమం. ప్రతి ఒక్కరి చిట్ట వేలి ముద్రలో ఉన్నట్టుగా ఒకరు ఆఫీస్లోకి ఎంటర్ అవుతుంటే తంబియంగా నా పలానా వాళ్ళు వచ్చేసారు, అటెండెన్స్ పడిపోవడం, బయటికి వెళ్తుంటే మళ్ళీ తంబి ఇవ్వడం, ఇలా బయోమెట్రిక్ సంబంధించిన టెక్నాలజీ బేస్డ్ వర్క్స్ చేస్తూ తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ కూడా గత 3 సంవత్సరాలుగా మన ఇంపాక్ట్లో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ అత్యద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఈ జూమ్ గురించి ఆయనకు తెలిసినట్టు ఇంపాక్ట్లో ఎవరికీ తెలియదు. ప్రతి బ్యాచ్ వాళ్ళు ఆయన్నే పిలుచుకుంటారు, సార్ త్రినాథ్ గారు జూమ్ గురించి మా బ్యాచ్ మేట్స్కి చెప్పరా అని చెప్పి. సో నేను మాటల్లోనే ఆయన పేరు కూడా చెప్పేశాను కాబట్టి ఇన్వైట్ చేద్దాం. నన్ అదర్ దాన్ త్రినాథ్ దాసరి గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఏదో నేర్చుకుంటారు, ఇక్కడ ఏదో నేర్పిస్తారు అని జాయిన్ అయ్యానండి. నేను సేమ్ 54 బ్యాచ్ నుంచే నైట్ 11:10 సార్కి మెసేజ్ పెట్టి పడుకుందాంలే, ఉదయం మెసేజ్ వస్తుంది, అంత తొందరగా ఎందుకు వస్తుంది అని పడుకుందాం పక్కన పెట్టా. ఇలా టుంగ్ 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 అని మెసేజ్ వస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత కాసేపు ఫోన్ వచ్చేసరికి గుర్తులేదు కానీ, అంటే 11 o'clock తర్వాత కూడా మెసేజ్ పెట్టినా కూడా వెంటనే రియాక్ట్ అయిపోయి నాతో డిస్కషన్ చేసి ఆన్ ది స్పాట్ లో నేను మళ్ళీ మార్నింగ్ వేరే పనులు బిజినెస్ మ్యాన్ అని చెప్పారు కాబట్టి టైం వేస్ట్ చేయడం ఎందుకు, డబ్బు కావాలంటే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో జాయిన్ అయ్యాను. ఏదో నేర్చుకుందామని అని జాయిన్ అయ్యాను. కానీ ఎంత నేర్చుకుంటానని నాకు ఆ రోజు తెలియలేదు. క్లాసెస్ వింటున్నప్పుడు కానీ నేర్చుకుంటున్నప్పుడు కానీ జనరల్గా నేర్చుకునే వాళ్ళు ఎలా ఉంటారు, స్టూడెంట్స్, మన స్టూడెంట్ కదా, ఇప్పుడు మీరందరూ స్టూడెంట్స్. కాలేజ్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, ఒక బుక్ తీసుకుని ఎగరేసుకుంటే వెళ్ళి మనం నేర్చుకుంటాం. ఇక్కడ కూడా అలాగే ఆడతా పడుతూ నేర్చేసుకున్నాం. బట్ చాలా అద్భుతంగా మారిపోయాం. ఒక 10 days అయిపోయిన తర్వాత నా మాట్లాడే విధానం మారిపోయింది చాలా. నేను అసలు ఏం చెప్పాలంటే ఈ ట్రైనర్ వర్క్షాప్ చేసిన తర్వాత నేను గ్లామర్గా ఉన్నాను. నవ్వొస్తుందా అంటే ఇంతకుముందు నేను నవ్వేవాడు కాదు. అందుకని ఇప్పుడు నవ్వుతున్నాను కాబట్టి మధ్యలో చూసుకుంటారు ఏంటో ఎంత అందంగా అనిపిస్తుంది. ఎవరన్నా చెప్తే అడిగితే నేను ఇదే చెప్తా, సార్ ట్రైనర్ వర్క్షాప్ అంటారు కదా, చేస్తే ఏమొస్తుంది సార్ అంటే గ్లామర్ పెరుగుతుంది సార్ అని చెప్తా. నవ్వని వాళ్ళ చేత కూడా నవ్వించే విధంగా, ఆలోచనలు పదును పెట్టి మాట్లాడే విధంగా అద్భుతంగా ఉంటుంది ఇది ట్రైనర్ వర్క్షాప్. సో ఎలా ఉంటుంది అని చెప్పలేం. మీరు ప్రాక్టికల్ గా చేస్తూ మాతో ట్రావెల్ చేస్తూ ఉంటే మీకే అర్థమైపోతుంది. బట్ పేషెన్సీగా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. నేర్చుకున్న తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయాలి. నన్ను ఈ గ్రూప్ కి ఇన్ఛార్జ్ గా నా మీద చాలా చిన్న బాధ్యత పెట్టారు. ఎందుకంటే
మెంటర్స్ ఉన్నారు, కోఆర్డినేటర్స్ ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా వాళ్ళు పని చేసుకుంటారు. నా పనే ఉండదు. మీతో ముచ్చటిస్తూ వాళ్ళు పని చేస్తున్నారు చూస్తూ, అసైన్మెంట్స్ అవన్నీ చెక్ చేస్తూ చాలా చాలా చిన్న పని పెట్టారు. కానీ అలా ఫీల్ అవ్వట్లేదు నేను. మీ అందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో నేర్చుకుందాం, ఏదో ఇంపాక్ట్ లో ఉంది. అందరూ ఇంపాక్ట్ ఇంపాక్ట్ అంటున్నారు, ట్రైన్ వర్క్ షాప్ అంటున్నారు. చాలా రోజుల నుంచి కొంతమంది వెయిట్ చేసి మరీ జాయిన్ అవుతూ ఉంటారు ఇంపాక్ట్ లో. టైం కుదరక, అది కుదరక, ఇది కుదరక. మీరు ఇక్కడ ఈ 30 days మీ టైంని మీరు ఇక్కడ ఖర్చు చేస్తూ నేర్చుకుంటూ ఉంటే, మీరు ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో, ఇప్పటి వరకు ఏదైతే నేర్చుకోలేదు అనుకుంటున్నారో తర్వాత తెలుస్తుంది. అరే ఇంత లేట్ చేశానా, నేను కూడా చాలా లేట్ చేశాను. ఆ హెయిర్ అంతా కూడా బయటగా అయిపోతుంది. ఇంత లేట్ చేశానండి. యంగ్లో ఉన్నప్పుడు చేస్తుంటే అబ్బా విపరీతంగా ఉండేది. ఇంకా మల్టిపుల్ కంపెనీస్ నేను స్టార్ట్ చేసి ఉండేవాడిని, ఒక రేంజ్ లో ఉండేది అనుకునేవాడిని. సో మీరు టైంని ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. మాతో పాటు జస్ట్ నడుచుకుంటూ వెళ్ళండి అంతే. మేము మిమ్మల్ని పరిగెత్తించే విధంగా త్వరలో, ఆ తర్వాత పరిగిస్తారు మీరు, మేము పరిగెత్తించాం. బట్ మీరే ఆటోమేటిక్ గా అద్భుతంగా మాట్లాడే విధంగా, ఒకరిని మించి ఒకరు ఈ బంధంలో ఉండే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కాంపిటీషన్ అస్సలు ఉండదు. అరే కాంపిటీషన్ లేకపోతే ఎలా సార్, కాంపిటీషన్ కావాలి కదా అంటే ఫ్రెండ్లీ కాంపిటీషన్ ఉంటుంది. ఒకరు ముందు పరిగెడుతున్నారా అని ఎవరు కూడా ఆదుర్తపడ్డు. అరే మనం కూడా పరిగెడదాం, మనం కూడా పరిగెత్తొచ్చు, అతను బాగా మాట్లాడుతాడు, అతను బాగా సెషన్స్ ఇస్తున్నాడు, బాగా మాట్లాడుతున్నారు కదా, మనం కూడా ప్రాక్టీస్ చేద్దామని ఒక సమిష్టిగా ఉమ్మడిగా ప్రాక్టీస్ చేస్తూ ఎవరైనా ఎక్కడైనా కొన్ని కరెక్షన్స్ కావాలన్నా మాకు అందిస్తూ ఉంటారు. అలా చక్కగా మనందరం ట్రావెల్ చేయొచ్చు. మీరు ప్రతిరోజు కెమెరా ఆన్ చేసుకుని ఏమైతే సెషన్స్ జరుగుతాయో ఆ సెషన్స్ మీరు ఆలకిస్తే సరిపోతుంది. ప్రాక్టికల్ గా ఆటోమేటిక్ గా మీరు మాతో పాటు నడుస్తారు. మీరందరూ ఈ సెషన్ లో ఈ ట్రైన్ వర్క్షాప్ 162లో జాయిన్ అయినందుకు మాకు చాలా చాలా హ్యాపీగా, చాలా చాలా ఆనందంగా, ఇంతమంది ఫ్రెండ్లీగా మనతో మూవ్మెంట్ అవ్వడానికి, కలిసి నడవడానికి ఇంతమంది ముందుకు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అతి ముఖ్యంగా సుధీర్ సార్ అయితే చాలా అద్భుతంగా మనకి ఎన్నెన్నో కొత్త విషయాలు. సో మొహమాటం ఏముండదు సార్ దగ్గర. మీరు ఇలా మాట్లాడారు, అలా మాట్లాడారు కాదు. కొన్నిసార్లు మనకు కూడా కోపం వస్తుంటది, ఏంట్రా బాబు అన్నిటిని పట్టుకుంటున్నారని. కానీ మనం పేషెన్సీగా సార్ ఏం చెప్పినా సరే అది మన ఎదుగుదల కోసమే అట్లా ఐడెంటిఫై చేసి చెప్తుంటారు. వాటిని మనం మార్చుకోవడం ద్వారా ముందుకు పరిగెత్తవచ్చు. లేదు సార్ చెప్పలేదు అనుకోండి, మొహమాట పడి చెప్పలేదు అనుకోండి, సార్ ఏమవుతుంది, టైం పడుతుంది. సో అలా కరెక్షన్స్ చేయడం ద్వారా చాలా అద్భుతంగా ఉంటుంది. నేను కూడా అలా ఎన్నెన్నో కరెక్షన్స్ చేసుకున్నాను కాబట్టి చక్కగా మాట్లాడడానికి, ఎదుటి వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి, నేనంటూ నిరూపించుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు, ఇన్ఛార్జిగా నాకు ఇలాంటి బాధ్యత ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓటు సార్. థ్యాంక్ యూ త్రినాథ్ దాసరి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. చాలా చిన్న బాధ్యత అన్నారు కానీ అన్నిటికంటే పెద్ద బాధ్యత ఇన్ఛార్జ్ వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకనంటే మీరు ప్రయాణం చేస్తుంటే మీకు తెలిసిపోతుంటుంది ఎన్ని వర్క్స్ ఉంటాయంటే మల్టీ టాస్కింగ్ చేయగలిగి ఉండాలని. అంటే ఒక పని చేస్తుంటే 2-3 పనుల గురించి కూడా ఆలోచిస్తూ ఆ పనులను కూడా సైమల్టేనియస్గా చేసే విధంగా ఉండగలిగిన వాళ్ళు మాత్రమే ఈ ఇన్ఛార్జ్గా వ్యవహరించగలుగుతారు. అలాంటి మల్టీ టాస్కింగ్ చేయడంలో త్రినాథ్ గారు మంచి ప్రావీణ్యాన్ని పొందారు. సో అందుకని ఆయనకి ఈసారి యునానిమస్గా మేము ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది. మీరు కూడా టాలెంట్ ఉంటే మీరు కూడా ఒక బ్యాచ్కి ఇన్ఛార్జ్గా వచ్చే అవకాశం ఆల్వేస్ వెల్కమ్. ఎప్పుడు డోర్లు ఓపెన్ ఉంటాయి బంధంలో. థ్యాంక్ యూ సో మచ్ త్రినాథ్ దాసరి గారు. ఇదండి ఈరోజు మీ మెంటర్స్ అండ్ కోఆర్డినేటర్స్ అండ్ ఇన్ఛార్జ్ పరిచయం. ఇంకా ఒక్కరు మిగిలారు మీ బుర్రలు తినడానికి, తన సోది చెప్పడానికి. మీరు వినాలనుకుంటే చెప్పిస్తాను, లేదనంటే ఇక్కడికి క్లోజ్ చేస్తాను, మీ చాయిస్. వినాలి అనుకుంటే మాత్రం ఎల్ అని టైప్ చేయండి, లిజన్ అని తీసుకుంటాము. లేదు క్లోజ్ అంటే సి అని టైప్ చేయండి. చూద్దాం అసలు ఎంతవరకు బోర్ కొట్టిందా లేకపోతే ఏంటంటే అందరూ ఎల్లే. వావ్ 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 వావ్. నో సీల్ అనమాట, అంత ఎల్లే, ఇంత లవ్ నా మీద. సూపర్ కదా. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ఒక్కరెవరో కాదు, నేనే మీ బుర్ర తినడానికి. సుధీర్ బంధంరావురి అని మా నాన్నగారు మా అమ్మగారు నేను పుట్టినప్పుడు నక్షత్ర బలాలు అవన్నీ చూసారో లేదో నాకు తెలియదు, టైం రాసుకోలేదు, అందుకని నాకు తెలియదు.
ఆ పేరుతో మాత్రం అందరూ గుర్తుపడతారు. బంధం రావూరి ఇంటి పేరులో నుంచి రావూరిని కాస్త స్కిప్ చేసి బంధం అనే పేరుని నేను తగిలించుకొని ఇక్కడ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. 21st బ్యాచ్ అండి నేను స్టార్ట్ చేసింది ఇంపాక్ట్ నా జర్నీ. బిఫోర్ ఇంపాక్ట్ నేను నా ప్రయాణం, నా లైఫ్ ప్రయాణం నేను ఏం చేస్తానని ఒక్క లైన్లో చెప్తాను. నేను ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ అంటే బిల్డర్గా ఉన్నానండి. 2013 నుంచి విష్ణు సాయి కన్స్ట్రక్షన్ అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్గా దాంట్లో వచ్చాను. అండ్ దాని తర్వాత ఇంకొక సంస్థను క్రియేట్ చేయడం జరిగింది, బిగ్ బ్లాక్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. దాంట్లో నేను వన్ ఆఫ్ ది మేనేజింగ్ డైరెక్టర్గా అంటే వన్ ఆఫ్ ది పార్ట్నర్గా ఉన్నాను. ఈ రెండు ప్రస్తుతం నా వ్యాపారాలు. అండ్ నేను ఇంపాక్ట్కి ఎట్లా కనెక్ట్ అయ్యాను అంటే, నాకు ఒక్క భార్య ఉందండి, 2 పిల్లలు ఉంది. ఇది కూడా నేను చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే నేను మీతో మాట్లాడగలుగుతున్నాను. పాప నేను మీ సెషన్ ఇస్తుంటే వాళ్ళు సైలెంట్గా ఉంటారు, డిస్టర్బ్ అవుతుందేమో, మన వాయిస్లు వాళ్ళకి వినిపిస్తాయేమో అని చెప్పి. ఆ సపోర్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. వాళ్ళకి ఆల్వేస్ థ్యాంక్ యూ చెప్తుంటాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీ. లాస్ట్ బ్యాచ్లో మా అబ్బాయిది కూడా నేను కంప్లీట్ చేయించాను. 10th కంప్లీట్ అయింది. సెలవులు వచ్చాయి, సెలవుల్లోనే పెట్టుకున్నాను నేను బ్యాచ్ 153. ఆ బ్యాచ్లో ఆ సెలవులను ఉపయోగించేసి తనది కూడా ట్రైనింగ్ కంప్లీట్ చేయించేసాను. ఇది తన పార్ట్. 21st బ్యాచ్లో నేను ట్రైనింగ్కి చేరడానికి నాకు అవకాశం ఎక్కడ దొరికింది అని అంటే, మీలో ఎవరికైనా జుకర్బర్గ్ గురించి తెలుసా? జుకర్బర్గ్ పేరు విన్నారా ఎప్పుడైనా? తమ్మి ఇవ్వండి. విన్నారంట. ఎస్, చారి గారు విన్నారు. సూపర్. మార్క్ జుకర్బర్గ్ అని చెప్పి ఫేస్ లేని వాళ్ళందరికీ ఒక ఫేస్బుక్ ఇచ్చాడు. ఫేస్ ఉన్న వాళ్ళకే ఇచ్చాడు కదా, కరెక్ట్. సో ఫేస్బుక్ అధినేత. ఆ ఫేస్బుక్ లో కోవిడ్ లో ఏం చేయాలో అర్థం కాదు. కూరగాయలు తెచ్చుకున్నాము, కడిగాము, తుడిచాము, అన్ని చేసాము, పక్కన పెట్టాము. ఏం పని చేసినా పనులు అవ్వట్లా. పొద్దున్న లేస్తాం, ఆఫీస్కి వెళ్ళిపోయి పనులు చేయాలి. ఇంట్లో కూర్చుంటే ఏం పనులు ఉంటాయి? మనకేం పనులు లేవు. టీవీ చూడడం, లేకపోతే ఫోన్ పట్టుకోవడం. ఇంటర్నెట్ మాత్రం రిలయన్స్ వాడు అద్భుతంగా తక్కువ డబ్బులకి ఎక్కువ ఇంటర్నెట్ ఇచ్చాడు కాబట్టి కాస్త టైం గడిపించాడు. అది స్క్రోల్ చేస్తూ ఉన్నా, ఫోన్ పట్టుకొని ఫేస్బుక్ ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక చిన్న వీడియో వచ్చింది, జస్ట్ 1.5 minute వీడియో. ఆ వీడియోలో ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ గురించి చెబుతూ గురుదక్షిణ ఇవ్వాలి అని అన్నారు. ఏంటబ్బాయి గురుదక్షిణ అడుగుతున్నారు, ఏం అడుగుతారా అని వీడియోలో చూస్తే, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి వెళ్ళి మీరు మోటివేట్ చేసి వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయండి. ఎవరు కూడా మీ ద్వారా నేర్చుకున్న వాళ్ళల్లో ఎవరు కూడా బలవంతంగా చనిపోయిన వాళ్ళు ఉండకూడదు. అలా మీరు మోటివేట్ చేయండి, సమాజానికి ఉపయోగపడండి అని చెప్పి ఆ వీడియో చూడడం జరిగింది. ఆ వీడియో ఎవరిదో కాదు, మన ఇంపాక్ట్ ఫౌండర్ అయిన గంప నాగేశ్వరరావు గారు, మన గురువు గారు. ఆయనకి శతకోటి వందనాలు, పాదాలు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఆస్ట్రేలియాలో ఉంది. లయన్స్ క్లబ్ వాళ్ళ కన్వెన్షన్ జరుగుతుంటే ఆస్ట్రేలియాలోకి వెళ్ళారు. ఆ 21st బ్యాచ్లో డిసెంబర్ 23, 2020 స్టార్ట్ అయింది నా బ్యాచ్. లాంగెస్ట్ బ్యాచ్ అని చెప్పొచ్చు. అప్పట్లో February 13th and 14th ఆఫ్లైన్. మీరు ఆలోచించవచ్చు ఎన్ని రోజులు ప్రయాణం చేశాను. డిసెంబర్లో కొన్ని రోజులు, మళ్ళీ జనవరి మొత్తము, మళ్ళీ ఫిబ్రవరి. ఈ లోపల సంక్రాంతి సెలవులు వచ్చాయి, కొంచెం కోవిడ్ తగ్గింది. ఆ కోవిడ్ తగ్గేసరికి మేము తిరుపతి వెళ్దామని చెప్పి తిరుపతి, మీనాక్షి అమ్మవారి టెంపుల్, మళ్ళీ కాణిపాకం, ఇవన్నీ తిరుగుతూ క్లాసులు అటెండ్ అవుతూ అసైన్మెంట్లు ఇచ్చుకుంటూ కంప్లీట్ చేశాం. అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మార్నింగ్ డిజైనర్ టాక్ అని ఒకటి జరుగుతుంది. దాంట్లో ఇన్ఛార్జ్కి అవకాశం ఇచ్చారు, అది చేశాను. ఈవినింగ్ స్పెషల్ టాక్ ఒకటి చేపించారు, మనీ టాక్స్ అని చెప్పి. అది 9 days చేశాను. అది గ్రాండ్ సక్సెస్ అయింది. దాని తర్వాత 54 బ్యాచ్. ఇది కూడా ఒక యాదృచ్ఛికం ఏంటంటే, ఫ్యామిలీతో కలిసి చార్ధామ్ యాత్రకి వెళ్ళాను. తిరుగు ప్రయాణంలో 15 రోజులు యాత్ర అయిపోయింది. తిరుగు ప్రయాణం హరిద్వార్లో వచ్చాను. ఇంకా 2 రోజుల్లో హైదరాబాద్కి వెళ్తే ఒక 2 రోజులు పడుకుందాంలే అనుకుంటే, హరిద్వార్లో ఉన్నప్పుడు కాల్ వచ్చింది. వేణుగోపాల్ గారు అని చెప్పి సీనియర్ మోస్ట్ ట్రైనర్, ఫస్ట్ బ్యాచ్ ట్రైనర్ అనమాట. ఆయన కాల్ చేశారు, సుధీర్ గారు మీకు ఒక బ్యాచ్ అనౌన్స్ చేస్తున్నాము, ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్.
అంతకుముందు 2 బ్యాచ్లకి నేను మెంటర్గా చేశాను. దాని ప్రయాణం ఏంటంటే 25th బ్యాచ్కి మెంటర్గా గంపస్ సారు జూమ్ మీటింగ్ పెట్టేసి ఇట్లా శ్రీధర్ వడ్డేపల్లి గారని ఒక ట్రైనర్ అన్నమాట, ఎక్సలెంట్ ట్రైనర్. ఆయన 25th బ్యాచ్ అనౌన్స్ చేశాము. ఆయనకి మెంటర్గా ఎవరైనా సహాయపడండి అని అంటే నేను తెల్లారి ఆయనకు కనెక్ట్ అయ్యాను. సార్ ఇట్లా గంపస్ సార్ చెప్పారు కదా, నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆయన నాకు అవకాశం ఇచ్చారు యాజ్ అ మెంటర్గా. ఫస్ట్ ప్రయాణం మెంటర్గా నేను అక్కడ స్టార్ట్ చేశాను. అండ్ దాని తర్వాత నా ఎవరైతే మెంటర్గా ఉన్నారో ఆయన నాకు 30th బ్యాచ్లో మళ్ళీ అవకాశం ఇచ్చారు. ఈ 2 బ్యాచ్లు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు బ్యాచ్ తీసుకోండి అని చెప్పి ఇచ్చారు. 54 వాళ్ళే ఇచ్చిన నెంబర్. వద్దు సార్ 15 రోజుల నుంచి ప్రయాణంలో ఉన్నా, ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నా వ్యాపారం పనులే చూసుకోవాలా, ఇది చేయాలా, కొంచెం కష్టం అవుతుంది అని అంటే అవన్నీ తెలీదు, అనౌన్స్ చేశాము, సార్ చెప్పేశారు, సార్ మీరు తీసుకోవాల్సిందే అని అంటే సరే అని చెప్పి బలవంతంగా నాకు ఇవ్వడం జరిగింది. అక్కడ మొదలైందండి అస్సలైన వర్క్. అలా ఇప్పటికీ ఇది 5వ బ్యాచ్. గత 2.5-3 సంవత్సరాలు 5వ బ్యాచ్. 3 నెలలకు 4 నెలలకు ఒక బ్యాచ్, ఒక్కొక్కసారి 1 ఇయర్లో ఒక బ్యాచ్ తీసుకుంటే నెలకొకటైనా ఇస్తారు, కానీ చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. రోజుకు కనీసం 3 నుంచి 4 గంటలు మినిమం పని ఉంటుంది. ఒక్కొక్క రోజు 6 గంటలు కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది యాజ్ ఎ ఇన్ఛార్జ్గా, లేకపోతే కోఆర్డినేటర్. అంత వర్క్ ఉంటుంది. సో అలా ప్రయాణం చేస్తే December 22 మెగా ఈవెంట్ అవకాశం ఇచ్చారు, ఇన్ఛార్జ్గా ఉండమన్నారు. అది ఇంకా అసలు ఇంపాక్ట్లో ఒక స్థాయికి తీసుకెళ్ళింది, ఒక రేంజ్కి తీసుకెళ్ళింది. 54 బ్యాచ్లో జరిగిన ఇంకొక అద్భుతం ఏంటంటే కోర్ టీమ్ అనే ఒకటి గ్రూప్ ఉండింది. ఇదివరకు కోర్ మెంబర్స్ అనేవాళ్ళు. కంపల్సరికి ఒక 25-30 మంది ఉండేవాళ్ళు. అందులో శ్రీధర్ వడ్డేపల్లి గారు ఒకప్పుడు కోర్ మెంబర్ అన్నమాట. ఈజ్ ఆల్సో. అయితే ఈ 54 బ్యాచ్ కంప్లీట్ అయిపోగానే అంతవరకు ఎవ్వరూ చేయనంత డిసిప్లిన్గా, సిస్టమేటిక్గా, చాలా పర్ఫెక్ట్గా చేశాడు సుధీర్. ఇతని యొక్క మనకి అంటే ఏమంటారు, పనితనాన్ని మనం ఉపయోగించుకుందాము అని చెప్పి గంపా సార్ నన్ను కోర్ మెంబర్గా ఫిక్స్ చేసి పడేస్తారు. కోర్ టీమ్ మెంబర్ అయిపోయిన దాని తర్వాత దాని 1.5 year అట్లా మళ్ళీ నాకు ట్రైనర్ వర్క్షాప్ మెగా ఈవెంట్ ఛాన్స్ ఇచ్చారు. అప్పటికి నేను 2 బ్యాచ్లు చేస్తున్నాను. 90th బ్యాచ్ కూడా కంప్లీట్ అయింది. మెగా ఈవెంట్ అనేది అప్పటికి 10 సంవత్సరాల నుంచి జరుగుతుందంట, ప్రతి సంవత్సరము హరిహర కళాభవన్లో. బట్ ఆ ఇయర్ నేను నా స్టైల్ ఆఫ్ వర్క్, నాకు వ్యాపార అనుభవం 28 సంవత్సరాలండి, 28 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. సో నా తెలివి, నా స్కిల్స్, ఎవరికి ఏ టాలెంట్ ఉంది, వాళ్ళతో ఏం పని చేపిస్తే ఎఫెక్టివ్గా వస్తుంది, ఇది ఐడెంటిఫై చేయడంలో కాస్త ముందుంటాను. అలా నేను ఐడెంటిఫై చేసేసి వాళ్ళకి ఆ వర్క్ను అలొకేట్ చేసి ఆ మెగా ఈవెంట్ని 0.0001% డిస్టర్బెన్స్ లేకుండా చేస్తే గంపసార్ షాక్. 10 సంవత్సరాల్లో ఇంత ప్రశాంతంగా ఎప్పుడూ జరగలేదు అని అక్కడ నా స్టాంప్ ఇంకా పడింది. ఇక వీడిని మనం ఫిక్స్ చేయొచ్చు అని డిసైడ్ అయిపోయారు సార్. వీడిని అడ్డగోలుగా వాడేసుకోవచ్చు, ఎలా పడితే అలా మనం ఉపయోగించవచ్చు అనేసి కీ వర్క్స్ అన్ని కూడా, ఏదైనా క్లిష్టతరమైన పనులు ఉన్నాయనంటే ఏం చేస్తున్నాడు సుధీర్, ఈ పని నువ్వు చెప్పి, నేను ఒకటే చెప్తా, నాకు ఇచ్చిన పని ఖచ్చితంగా చేసేస్తాను. అది ఎంత రాక్షసుండంటే అసలు వదిలిపెట్టను, అంత దారుణంగా ఉంటుంది నా ఫాలో. సో అది తెలుసు సార్కి, అలా చేయించాను. సో అలా ప్రయాణం కొనసాగుతుంది. ఇప్పుడు రీసెంట్గా జస్ట్ ఒక 1 month బిఫోర్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఇంకా ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు, ఇంటర్నేషనల్గా డెవలప్ అవ్వబోతుంది. దానికి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఉంటూ నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా నన్ను సెలెక్ట్ చేసి కంప్లీట్ బిజినెస్ వింగ్ మొత్తం నాకు అప్పచెప్పడం జరిగింది. దీంట్లో 4 parts ఉన్నాయి ఇంపాక్ట్ ఇంటర్నేషనల్లో. బెస్ట్ అంటాం దాన్ని. ఫస్ట్ ఇది బిజినెస్. E stands for effective leadership, S stands for services, and T stands for trainings. సో ఇతనికి బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి బిజినెస్కి కరెక్ట్గా పనికొస్తాడు. అండ్ రూపాయి డిస్టర్బెన్స్, రూపాయి తేడా ఉండదండి, లెక్క ఖచ్చితంగా ఉంటుంది.
రూపాయలన్నా సరే ఏం 10 రూపాయలు ఏం లెక్కేస్తాంలే అంటే బ్యాలెన్స్ షీట్లో తేడా వచ్చేస్తుంది. బట్ నా దగ్గర 1 రూపీ కూడా డిఫరెన్స్ ఉంటుంది, లెక్క పక్కాగా ఉంటుంది. ఇది సార్ ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి ఇతనైతేనే సరైన వ్యక్తి అని చెప్పి నాకు ఆ వింగ్ ఇవ్వడం జరిగింది. నేను మొన్ననే చెప్పాను, నాకు ఇచ్చిన పని ఖచ్చితంగా చేస్తాను. టైటిల్ ఉన్నా లేకపోయినా నాకు సంబంధం లేదు. నేను ఎక్స్పెక్టేషన్స్లో ఏమీ ఉంది, ఎందుకంటే ఇంపాక్ట్లో డబ్బు ఎక్స్పెక్ట్ చేస్తే ఏమీ రాదు, కానీ డబ్బు సంపాదించుకోవడానికి 100 మార్గాలు ఉంటాయి. అలా నేను ఎక్స్పెక్టేషన్స్లో లేను, బట్ నాకు రోజు మంచి ఎక్స్పీరియన్స్లు వస్తున్నాయి. అడ్మిన్ ఎక్స్పీరియన్స్లే కాకుండా సెలబ్రిటీస్తో మాట్లాడే విధానం కూడా వస్తుంది. కంపల్సరీ ఒక కోరిక ఉండిందంట, మెగా ఈవెంట్లో గరికపాటి గారితో మాట్లాడించాలి అని చెప్పి. అది డిసెంబర్ 2020లో నన్ను అడిగితే అప్పుడు నేను ఆయన నెంబర్ తీసుకొని నాకు ఇవ్వండి, నేను మాట్లాడతాను. అప్పుడు మాట్లాడాను ఆయనతో. ఈ డేట్స్లో నేను బిజీగా ఉన్నానమ్మా, నెక్స్ట్ ఇయర్ ట్రై చేయన్నారు. వదిలిపెడతామా? వదిలిపెట్టాం. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సార్ నాకు లాస్ట్ ఇయర్ మీరు కమిట్ అయ్యారు, ఈ డేట్స్లో ఈసారి ఉన్నాయి, నాకు ఇవ్వాల్సిందే అని కూర్చున్నాడు. అమ్మో నువ్వెక్కడ ఫాలోఅప్ చేస్తున్నావు అయ్యా బాబు, మరి ఇంత దారుణంగా ఉంది అని అంటే, మా స్టైల్ ఇట్లాగే ఉంటుందండి, నాకు ఖచ్చితంగా ఇవ్వాలి అని తీసుకున్నాను. వచ్చారు, ఆయన మాటలు కూడా డెలివరీ అయ్యాయి, యూట్యూబ్లో కూడా వచ్చేసింది. కంపల్సరీ హ్యాపీ. ఆయన కంపల్సరీ ఫ్యామిలీతో ఫోటో దిగుదామని సార్కి చెప్పాను, మీ సార్ ఫ్యామిలీ ఫోటో దిగండి అంటే, గురువుగారు బిజీగా వెళ్ళిపోతున్నట్టున్నారు, వదిలే సుధీర్ అంటే, అట్లా కుదరదు సార్, లెక్కే పక్కాగా ఉండాలని గురువుగారు 1 మినిట్ అండి, మా గురువు గారు మీరు గురువుగారు అందరికి గుడ్ గురువులు, మీతో ఒక ఫోటో దిగాలని ఫ్యామిలీ ఫోటో అనుకుంటున్నానంటే, రండి అమ్మా అన్నారు. కింద కూర్చున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరిని పిలిచి వాళ్ళందరినీ నిలబెట్టి ఫోటో కూడా దిగించారు. అది చాలా హ్యాపీ. గంప సార్ కూడా చాలా హ్యాపీగా పోతారు. ఏం ఆశించి చేస్తున్నాను అని అంటే, నా సంతోషం ఆశించి చేస్తున్నాను, వేరే ఏం లేదు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నాలో జరిగిన మార్పు ఏంటంటే, పిల్లలకి కానీ ఎవరైనా నా ఆఫీస్లో ఎంప్లాయీస్ కానీ నన్ను చూస్తే ఇట్లా వణికేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అట్మాస్ఫియర్, ఒక ఫ్రెండ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయిపోయింది. కోపమా సుధీర్ సార్ అసలు ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు. 3 సంవత్సరాల్లో ఇంపాక్ట్లో ఒక్కరితో చెప్పించండి నేను కోప్పడ్డానన్న విషయం మీకు దొరకను. అంత ఎక్స్పర్ట్గా నటిస్తున్నాను అనమాట. రాజమౌళి లాంటి నన్ను తీసుకుంటే అద్భుతంగా నటించుకోవచ్చు, కానీ రియల్గా మార్పు వచ్చింది 100%. అంత మార్పు రావడానికి కారణం ఇంపాక్టే కాబట్టి నేను ఎప్పుడు నా గ్రాటిట్యూడ్ తెలియజేస్తూ, నాలాగా నేను ఎంతో మందిని మార్చితేనే ఈ సమాజాన్ని మనం మార్చగలుగుతామని ఒక ఉద్దేశంతో ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాను, కొనసాగిస్తూనే ఉంటాను. ఎంతమంది మనతో ప్రయాణం అయితే అంతమందిని ముందుకు తీసుకొని వెళ్దాం. చాలా పెద్ద దేశం మనది, ప్రపంచంలో 700 పైగా కోట్ల జనాభా ఉన్నారు. మన ఇండియాలోనే 140+ కోట్లు ఉన్నారు. మనం రీచ్ అయిన చాలా తక్కువ మందికి. మనం ప్రయాణం చేద్దాం. అద్భుతమైన వివరాలను మీకు ముందు నేర్పించుకుంటూ, మీతో కొన్ని నేర్చుకుంటూ మా ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మనం ఎప్పుడు కూడా మన నినాదం ఒకటి ఉంటుంది, క్లోజింగ్ నినాదము. ఓపెనింగ్ ఒక సాంగ్తో స్టార్ట్ చేస్తాము, క్లోజింగ్ ఒక నినాదంతో క్లోజ్ చేస్తాము. షార్ప్ మీకు ఎవ్రీ డే. ఈ రోజైతే ఇంటరాక్షన్ ఉండింది కాబట్టి మీకు ఒక 2-3 మినిట్స్ లేట్ అయింది. 9 to 9:30 మ్యాక్సిమం టైం ఉంటుంది మనకి. డైలీ మీరు ఏం చేస్తారంటే, సెషన్ కంప్లీట్ అయిపోగానే క్వశ్చన్ అవర్స్ ఉంటుంది. జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్ ఆన్సర్స్ అయిపోగానే మనం సెషన్ క్లోజ్ చేస్తాము మన నినాదంతో. తర్వాత కొంత కాన్వర్జేషన్, చిట్ చాటింగ్ చేస్తూ ఉంటారు మా మెంటర్స్ వాళ్ళు. కాస్త పరిచయాలు పెంచుకుందాము, కొంచెం కనెక్ట్ అవుదాం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. మీకు పని ఉంది అని అంటే మీరు వెళ్ళిపోవచ్చు, మొహమాట పడొద్దు, ఏమనుకుంటారో అన్న కాన్సెప్ట్ ఆలోచించుకోండి. సెషన్కి మాత్రం ఖచ్చితంగా ఉండండి. అండ్ క్వశ్చన్ అవసరం ఉంటే క్వశ్చన్ అడిగితే ఖచ్చితంగా అడగండి. ప్రతిరోజు ఒక ట్రైనర్ వస్తారు, మీకు అద్భుతమైన టాపిక్స్ ఇస్తారు. ఆయనకి గ్రాటిట్యూడ్ తెలియజేయడానికి థ్యాంక్స్ నోట్ పెట్టండి. మేము ఒక ఫార్మాట్ ఇస్తాం, ఫీడ్బ్యాక్ ఫార్మాట్. ఆ ఫార్మాట్ ప్రకారం ఫీడ్బ్యాక్ కూడా ఇస్తూ మీ ప్రయాణాన్ని ముందుకు కొనసాగించండి. అండ్ మళ్ళొకసారి మీ అందరికీ కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను. అండ్ మీతో పాటు ప్రయాణం చేస్తున్న మీ మెంటర్స్కి కూడా కంగ్రాచ్యులేషన్స్, అండ్ కోఆర్డినేటర్స్కి కూడా కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ, ఫస్ట్ టైం ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకున్న త్రినాథ్ దాసరి గారికి కూడా కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ, ఇంత పెద్ద ప్లాట్ఫాము, ఇన్ని 100 మందితోని
కాంటాక్టింగ్ ఏర్పరిచి ఇంత పెద్ద బంధం ఫ్యామిలీ అంటే ఆల్మోస్ట్ 1000 అండ్ అబవ్ మెంబర్స్ అండి. ఇప్పటికి 15 EPSలు చేసాము, 7 యంగ్ మైండ్స్ చేసాము, 4 TTWs చేసాము. అన్నిట్లో 50 మంది వేసుకున్నా సరే 1000 మందికి పైగా బంధం గ్రూప్ ద్వారా స్పీకింగ్ స్కిల్స్ అండ్ ట్రైనింగ్ స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంత పెద్ద అవకాశాన్ని, ఇంత పెద్ద వాస్ట్ ప్లాట్ఫామ్ ని ఇచ్చిన మన గురువు గారు అయిన గంప నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మన నినాదంతో మనం ముగిద్దాము. ముగించిన తర్వాత కూడా మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోవచ్చు. జై హింద్, జై భారత్, వందే మాతరం. ఇది మన నినాదం. ఒకసారి అందరూ అన్మ్యూట్ చేసుకోండి. జై హింద్, జై భారత్, జై హింద్, జై హింద్, జై భారత్, జై వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై జై భారత్, భారత్, వందే మాతరం. జై